వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఒక్క సిరా చొక్క లక్ష మెదళ్ల కదలిక అంటాడు కవి కాళోజీ. మరి ఒక్క సిరా చొక్కకే అంత పవర్ ఉంటే మరి ఎన్నో సిరా చొక్కలు కలిపితేనే ఒక పాట అవుతుంది. మరి ఆ పాటలతో మరి ఎంతోమంది ఎన్నో మెదళ్ళని మనం ఎంతో కదలిక తీసుకురావచ్చు. అలాంటి వ్యక్తి ఆ పాటలు రాస్తూ తన పాటలతో ఒక చైతన్యం తీసుకొస్తున్న వ్యక్తిగా మనం బుల్లెట్ బండి లక్ష్మణ్ గారిని చెప్పాలి. మరి బుల్లెట్ బండి లక్ష్మణ్ గారి పాటలు మనకు తెలుసు ఎంత హిట్ అయ్యాయో. అటు జానపద పాటలు, ఇటు పార్టీలకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన పాటలతో పాటు సినిమా పాటలు కూడా ఆయన ఆ ప్రస్థానంలో ఉన్నారు. ఈరోజు మన గెస్ట్ బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు. ఆయన ఇంటర్వ్యూ చేసే ముందు ఆయన సంబంధించిన చిన్న ఏవి చూద్దాం. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా డుగ్గు 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 డుగ్గని అందాల దునియాని చూపిస్తావా చిక్కు 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 బుక్కని. తెలంగాణ జానపదానికి జానపదం తోడైతే ఏం జరుగుతుందో నిరూపించిన పాట ఇది. ఈ పాటకు అతనే మేస్త్రి, పేరు లక్ష్మణ్. ఊరు రంగారెడ్డి జిల్లాలోని కేసనపల్లి మండలం నిడదవెల్లి గ్రామం. జానపదానికి సినిమా సోయగం తెచ్చిన ఘనత అతనిది. తల్లి వ్యవసాయ కూలి, తండ్రి తాపి మేస్త్రి. కానీ అతని పాటే అతని బతుక్కి బాట వేసింది. లవ్ ఫెయిల్యూర్ గీతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లక్ష్మణ్. అతని కవల సోదరుడు రామ్. కవలలుగా అమ్మ కడుపునే కాదు పాటను సమానంగా పంచుకున్నారు రామ్ లక్ష్మణ్. లక్ష్మణ్ పాటకు రామ్ గాత్రం తోడై గుండెల్ని పిండేశాయి. నువ్వంటే పిచ్చి, గాయపడిన మనసు, బాగుండాలమ్మా అంటూ సాగే అతని పాటల ప్రయాణాన్ని బుల్లెట్ బండి పాట కొత్త మలుపు తిప్పింది. అతని పాటకు గాయని మోహనా భోగరాజు గళం తోడవడంతో పాటు ఓ నవవధువు డాన్స్ కలిసి జనంలోకి దూసుకుపోయింది. కేశంపేట నుంచి కాలిఫోర్నియా వరకు, అమన్ గల్ నుంచి అట్లాంటా వరకు ఈ పాట మార్మోగుతోంది. ఓ పల్లెపడుచు తన కలల రాకుమారుడి గురించి పాడే ఈ పాటకు నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు. ప్రతి ఆడపిల్ల జీవితాన్ని నా పాటలో రాయాలనుకున్నా, కానీ నా పాటే ఆడపిల్లైంది. ఒక అన్న వింటే నా పాట చెల్లి అవుతుంది, ఒక తండ్రి వింటే నా పాట కూతురవుతుంది, ఒక ఆడకూతురు వింటే అది ఆమె జీవితం అవుతుంది అంటారు లక్ష్మణ్. పామరుల మాటలే అతని పాటకు ముడిసరుకు. అతని పాటల్లో తెలంగాణ మట్టి వాసన గుబాళిస్తుంది. పాటను నమ్ముకొని ప్రేమించి కష్టపడితే ఎక్కడి వరకైనా రావచ్చు అనటానికి రామ్ లక్ష్మణ్లే ఉదాహరణ. చంద్రబోస్, గోరటి వెంకన్న, అందశ్రీ పాటలు వింటూ అభిరుచి పెంచుకొని ఈ బాటలో పయనిస్తున్నా అంటారు లక్ష్మణ్. ఎన్నో పాటలు లక్ష్మణ్ సిరా చుక్కలతో పురుడు పోసుకొని సోదరుడు రామ్ గుండె గొంతు నుంచి జనావళిలోకి దూసుకుపోతున్నాయి. అటు జానపదాలు, ఇటు సినిమా పాటలే కాకుండా వివిధ రాజకీయ పక్షాల ఎన్నికల ప్రచారంలోనూ లక్ష్మణ్ పాటలు చైతన్య బావుటాలను ఎగురవేశాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కోసం ఆయన రాసిన ధూమ్ ధూమ్ పాట నల్గొండ గద్దరగళంతో మాస్ లో దుమ్ము రేపింది. అలాగే చంద్రబాబు నాయుడిని జూలు విప్పి దూకినది ఎల్లో సింగము అంటూ అభివర్ణిస్తూ రాసిన మరో పాట జనం గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఇక తెలుగుదేశం మిత్రపక్షమైన జనసేన కోసం జనసేన జెండెత్తి ఊదే జంగ్ సైరన్ పాట పవర్ స్టార్ అభిమానులను సైతం ఫిదా చేసింది. ప్రేమకు మతం కాదు, మనసు ముఖ్యమంటూ రాసిన అల్లా ఏ హల్లా పాటతో అంతర్లీనంగా అందమైన ప్రేమ కథను చెప్పడం లక్ష్మణ్కే సాధ్యమైంది. ఆ పాటే అతన్ని సినిమా డైరెక్టర్ ను కూడా చేసేసింది. ఏవి చూశారు కదా, ఇప్పుడు లక్ష్మణ్ గారితో మనం మాట్లాడదాం. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్కారం. లక్ష్మణ్ గారు, బుల్లెట్ బండి పాట మీ ఇంటి పేరుగా మారిపోయింది బుల్లెట్ బండి అనేది. మరి ఈ పాటకి అంత పాపులారిటీ రావడానికి కారణం ఏంటి? అంటే ఒక నిండైన ఆడపిల్లని అందులో చెప్పాలనుకున్నా సార్. ఒక ఆడపిల్ల జీవితాన్ని, ఆమె ప్రపంచాన్ని, అంటే ఇప్పుడున్న ఆడవాళ్ళు పొందలేని జీవితం అది. 90sలో ఉన్న ఎమోషన్స్ అవి. సో అట్లా అంటే ఇప్పుడు లేని వాళ్ళు అట్లా ఉండాలని ఫీల్ అవుతారు. అలాంటి జీవితం కావాలని కూడా అది తిరిగి రాని జ్ఞాపకం. సో ఆ జ్ఞాపకంలో ఉన్న మన తెలుగింటి అమ్మాయిని తీసుకొచ్చి ఆ పాట ద్వారా చెప్పిన. సో ఆ పాట కుటుంబం అంతా కలిసి ఎందుకు వింటారంటే, ఆ పాట విన్నప్పుడు తండ్రింటే కూతురు గుర్తొస్తుంది, తల్లింటే కూతురు గుర్తొస్తుంది, అన్నింటే చెల్లె గుర్తొస్తుంది. ఇట్లా అన్ని బంధాలకు దగ్గరైన పాట అది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లను దేవతలాగా పోలుస్తారు. సో ఆ దేవతకు అన్ని విలువలు ఉంటుండే అప్పుడు. ఆ దేవత అంత విలువలతో పెరుగుతుంటుండే అని ఇప్పుడున్న ప్రపంచం కొంచెం కోల్పోయింది అప్పటి జీవితాన్ని. అంటే నేను చూసిన మా అమ్మ జీవితాన్ని, నేను చూసిన మా పిన్ని జీవితాన్ని, మా అక్కల జీవితాన్ని అందులో రాసిన. సో ఈ జీవితాన్ని ఇప్పుడున్న ప్రపంచం కోల్పోయింది. సో ఇది ఈ విలువల్లో పెరగాల్సిన ఆడళ్ళ జీవితం. ఈ ప్రపంచాన్ని మిస్ అయిపోయిన వాళ్ళు కొంత. సో నిండైన ఆడపిల్ల లక్షణాలు ఇలా ఉండాలని కొందరు. సో ఇది అంత కుటుంబంలో ఒక భాగం అయిపోవడానికి కారణం ఒక ఆడపిల్ల అని చెప్పిన నా నమ్మకం సార్. అది ఈ పాటకి ఒక కొత్త జంట, పెళ్ళైన జంట డాన్స్ చేయడం అనేది పాటకి ఎంతవరకు హెల్ప్ అయింది అనుకుంటున్నారు? యాక్చువల్లీ అది విజువల్ అయినప్పుడే నేను ఆ కాన్సెప్ట్ చెప్పిన సార్. నేను ఇప్పుడు ఒక రైటరు నా లోపల ఇన్నర్గా నేను కొంచెం కొద్ది గొప్ప విజువల్ తీసే సెన్స్ కూడా నా దగ్గర ఉంది. సో ఎందుకంటే ముందు మనం ఊహించుకొని అక్కడ రాస్తాం, మనం రాసిందే విజువల్.
సో అట్లా నేను ఆ పాట చేసినప్పుడే నేను తీస్తున్న ప్రొడక్షన్ చెప్పిన నేను, మేడం ఇది పెళ్లి కూతురు గెటప్ వేసుకొని ఆమె ప్రపంచాన్ని ఆమె భర్తకు పరిచయం చేస్తున్న ఒక కాబోతున్న భార్య కథ అది. సో నీ గెటప్ అదంతా అట్లా ఉంటే బాగుంటుంది మేడం అంటే, వాళ్ళ కొన్ని రిసెక్షన్ వల్ల చేయలేదు, చేయకపోవడం వల్ల అది ముందే అవ్వాల్సిన హిట్ పాట అది అది హిట్ అవ్వడానికి ఒక 3 months పట్టింది. చిన్నగా అది రిలీజ్ అయిన 1 week కొంచెం బజ్ లేకుండే, 1 week తర్వాత బజ్ స్టార్ట్ అయింది. అది డైలీ 1 million 5 million ఇట్లా 1 million 5 lakhs ఇట్లా వెళ్తున్న టైంలో ఈ పాట ఆ పెళ్లి కూతురు దృష్టిలో పడ్డది. ఎందుకంటే ఇందులో నేను అనుకున్న ఫీలింగ్ ఆమెకు అర్థమైంది. సో ఈ గిఫ్ట్ ఆమె ప్రపంచం ఇందులో చూసుకున్నది. సో ఆమె ప్రపంచాన్ని పాట ద్వారా అలా భర్తకు వ్యక్తపరుద్దాం అనుకొని ఆమె చేసింది. సో అందువల్ల నేను ఈ మన ఇంటర్వ్యూ ద్వారా నేను థ్యాంక్ యూ కూడా చెప్తాను. అంటే నేను అనుకున్న పాయింట్ అది, అంటే ఒక కెమెరాలు పెట్టి ఆర్టిఫిషియల్ మేకింగ్లో అది వచ్చునో రాకపోను, ఒక నిజమైన పెళ్లి జంట నిజమైన పెళ్లి కూతురు భావాన్ని నిజమైన వేదికగా చెప్పే వరకల్లా అది నిజంగా అందరినీ కంటతడి పెట్టించింది. యాక్చువల్లీ అది ఆ ఫోక్ సాంగ్ బుల్లెట్ బండి ఆడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, ఇది సేమ్ టైం ఒక ఆడపిల్లగా అనిపిస్తుంది పాటలో. సో అట్లా ఇందులో పదాలు చాలా చక్కగా వాడారు. ఒకసారి ఆ పల్లవి మాకు వినిపించండి. ఏ పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నుల్లో కట్టుకున్నా, టిక్కీ బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నుల్లో పెట్టుకున్నా, నడుముకు వడ్డానం జుట్టుకున్నా చుట్టుకున్నుల్లో జుట్టుకున్నా, దిష్టి సుక్కని దిద్దుకున్నా దిద్దుకున్నుల్లో దిద్దుకున్నా, పెళ్లి కూతురు ముస్తావురో నువ్వు యాడంగా వస్తావురో, చెయ్యిని చేతికిస్తాను రో అడుగుని అడుగులేస్తాను రో, నన్ను మెచ్చి తానే నన్నా నాన్న తారే నన్నా నన్నర నాన్న, నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప డుగ్గు 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 డుగ్గని, నా అందాల దునియాను చూపిస్తప్ప చిక్కు 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 బొక్కని. ఇట్లా ఉంటుంది సార్. అసలు అంటే ఒక పెళ్లి కూతురు ఆమె ప్రపంచాన్ని భర్తకు పరిచయం చేసుకునే పాటగా ఇది నేను అనుకున్నా సార్. అది పాటకు ట్యూన్ కట్టడం కానీ రాయడం కానీ రెండు మీరే చేస్తారా? మొత్తం సార్, ఆ ట్యూను ఆ పాట మొత్తం ఆ ఐడియా కూడా సార్. ఒక చాలా పాటలు రాశారు, ఒక పాట ఇంత హిట్ అవుతుందని మీకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది? అంటే ఆ పాటలో జీవితం కనిపించినప్పుడు సార్. ఇప్పుడు ఇప్పుడు నా పాట నేను రాసుకుంటే నా జీవితాన్ని నేను రాసుకున్నప్పుడు అవతల వ్యక్తి జీవితానికి నా జీవితానికి సంబంధం లేదు. అవతల వ్యక్తి జీవితాన్ని కూడా నేను నా పాట రాసినప్పుడే అది అర్థం తెలుస్తుంది. అంటే నేను నమ్మేది ఏంటంటే సార్, అంటే అందరి అన్ని రకాల జీవితాలు అయినప్పుడు కూడా ఒక్క వేదికలో కుటుంబం అనే నేపథ్యంలోనో ప్రేమ అనే నేపథ్యంలోనో ప్రొఫెషన్ వైజ్గా అందరిది ఒకటే జీవితం అయి ఉంటుంది. అమ్మ అందరికి ఒకటే, మన ఇంట్లో ఆడబిడ్డ అందరికి ఒకటి, అట్లా ప్రపంచం అంతా ఒకటే చోట ఉండే కొన్ని అంశాలు ఉంటాయి సార్. ప్రపంచం అంతా ఒకటే భావంలో ఉండే ఆడబిడ్డ జీవితము. సో నేను అది ఈ పాటలో నాకు ఫస్టే కనిపించింది. నేను ఆ పాట ఇప్పుడు బుల్లెట్ బండి పాట ఉంది కదా, అది మీకు ఎన్నో పాట అవుతుంది? నాకు ఇది 5వ పాట అనుకుంటా సార్. అంతే సార్. మీ పాటల ప్రస్థానం ఎలా కొనసాగింది, ఎక్కడ మొదలైంది? మాది నిడదవెల్లి, మాది షాద్నగర్ దగ్గర నిడదవెల్లి విలేజ్ సార్. అక్కడ మా నాన్న రైతు, అమ్మ కూడా రైతు, వ్యవసాయం. అప్పుడప్పుడు నాన్న మేస్త్రి కూడా రెండో పనిగా. అయితే మాకు చిన్నప్పటి నుంచే ఉంది సార్. చిన్నప్పటి నుంచే మేము చిన్నగా ఉన్నప్పటి సందే సినిమా పాటలు వినడం, చిన్నగా ఉన్నప్పుడు మా ఫస్ట్ క్లాస్ నుంచి. సాధారణంగా పని పాట అంటూ ఉంటారు, పని చేస్తూ కూడా పాటలు పాడుతూ ఉంటారు. అలా పుట్టిన పాటలే జానపద పాటలు. మరి మీ విషయంలో ఎలా జరిగింది? దీని మీద ఏమైనా స్టడీ చేశారా? లేదు సార్, అప్పుడు నాకు అంత ఐడియా లేదు సార్. కాకపోతే నాకు జానపదం అంటే జనపదం. అవును సార్. సో నేను ఈ పాట ఉద్దేశం కూడా అదే అనుకున్నా సార్. ఈ పాట వింటే దీన్ని నేను రాయలేదని ఫీల్ అవ్వాలి ఎవరైనా, ఇది ఎక్కడి నుంచో సేకరించారనే ఫీలింగ్ రావాలి. అట్లా ఉండాలంటే మనం మట్టి మనసుల మాటల్ని ఈ పాటలో పెట్టాలి. బట్ అందరి ప్రపంచ భావం ఇందులో ఉండాలి అనే ఉద్దేశంలో ఆ మట్టి మనసుల భాషనే ఉంటుంది. దిద్దుకున్నోళ్ళో దిద్దుకున్నా, పెట్టుకున్నోళ్ళో పెట్టుకున్నా, మా అమ్మ అక్కలు చుట్టుముట్టు ప్రపంచంలో నేను విన్న మాటలే అవి. పుస్తకాల్లో మాటలు అస్సలు కావాలి. మీరు మొట్టమొదటిసారిగా ఏ వయసులో పాటలు రాసి ఉంటారు? నేను నా 10th నుంచి నేను ట్రై చేస్తున్నా సార్. రాయాలని తపన ఉంది సార్. బట్ పల్లవం అంటే ఏంది, చరణం అంటే ఏంది, అసలు ఏం రాస్తే ఇట్ అవుతుందో తెలియదు సార్. ప్రయత్నంలోనే ఉన్నా. అప్పుడు నేను మనకు పాట అంటే సినిమా పాట అనే ఒక ఐడియా ఉంటుంది సార్.
ఆ సినిమా పాట మనం ఒక టైటిల్ రిలీజ్ అవుతుంటే ఆ టైటిల్ ఊహించుకొని ముందే పాట రాష్ట్రంలో మేము. అప్పుడు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఫేమస్ కదా సార్, హీరోకి ఇంట్రడక్షన్ సాంగ్. సో ఇట్లా పలానా హీరో అన్నప్పుడు ఆ హీరోకి ఇంట్రడక్షన్ సాంగ్ ట్రై చేస్తుండే. ఇట్లా పోల్చుకొని చూస్తుండే ఆ సినిమా రిలీజ్ అయినాక. ఆ పాట కంటే మన పాట బాగుందని నన్ను నేను అప్సెట్ చేసుకుంటాను. ఇట్లా ఇది కాస్త మనం కూడా మ్యాచ్ అవుతున్నాం అనుకుంటా. అట్లా మేము మా 10th తర్వాత స్కూల్లో ఏమైనా పాటలు పాడేవాళ్ళ? స్కూల్లో ఏ క్లాస్ బోర్ కొట్టినా నేను మా బ్రదర్ సార్, మా రామ్ లక్ష్మణ్ సార్, మేము మేము ట్విన్స్ సార్, ట్విన్స్. మా అన్న సింగర్, నేను రైటర్. సినిమాల్లో కూడా రామ్ లక్ష్మణ్ వీళ్ళిద్దరు కామల పిల్లలే, కానీ వాళ్ళు ఫైట్ మాస్టర్స్గా రాణించారు. ఇప్పుడు పాటల పరంగా కూడా ఒక జంట ఉన్నారని ట్విన్స్ సార్. అయితే ఏ క్లాస్ బోర్ కొట్టినా మనం పాడించేటోళ్ళు, ఏ సార్ లేకుండా మనం పాడించేటోళ్ళు. చిన్నప్పటి సందే పాట మాతో ప్రయాణం అయింది. కానీ మేమిద్దరం మధ్యలో డిసైడ్ ఏంటంటే సార్, ఒక స్టేజ్కి వచ్చాము. సినిమా పాటలు అసలు అంటే పాట రాయడం తెలియదు సార్. అప్పుడు 10th అయిపోయిన తర్వాత నేను డిసైడ్ అయినా, ఇంత పెద్ద ప్రపంచంలో పాడడానికి వేల మంది లక్షల మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు పాడతారు. బట్ పాట రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పైగా మనం ఇంకొకరిని పోయి అవకాశం అడిగితే వాళ్ళు మనకి ఇవ్వరు. సో పాటనే మనం తయారు చేస్తే పాట మనతో ఉంటుంది కదా అనే తపన నాకు 8thలోనే మొదలైంది సార్. 8thలోనే నేను ఎక్కడో టీవీలో చంద్రబోస్ సార్ పాట విన్నా. నేను నాకు అంత ఐడియా లేదు ప్రాపర్గా, కానీ చంద్రబోస్ సార్ ఆయన మాటలు చాలా సాధారణంగా ఉన్నాయి, చిన్న పదాలు నన్ను కదిలిచ్చినాయి. చిన్న పదాలు అవి, ఎక్కడ పుస్తకం చదవనవసరం లేదు. అప్పుడు ఆ సార్ పాట నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది సార్. అంటే పుస్తకం చదివితేనే పాట రాస్తారు అనే భ్రమ పోయింది నా నుండి. జీవితం చదివితే పాట రాయొచ్చు అని అర్థం చేసుకున్నాను. మన పుస్తకం చదివి కూడా జీవితమే కదా సార్ చెప్పేది. సో అందుకనే జీవితం చదివి జీవితాన్ని రాయొచ్చు కదా అనే ధైర్యం సార్ పాటలు ఇచ్చినాయి నాకు. సో అక్కడ నుంచి నేను డిసైడ్ అయిపోయి, అందుకనే మనం కూడా పాట రాయొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా ప్రయత్నం చేస్తున్న టైంలో ఇట్లే సార్ ఇంట్రడక్షన్ సాంగ్స్ మేము. అవును సార్, అప్పటి నుంచి సార్. యాక్చువల్లీ మా బ్రదర్ లేకుండా నేను ఇస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటేది బహుశా. అవును సార్, ఇప్పటివరకు మేము అన్ని కలిసి చేసింది. అట్లా మేము ట్రై చేస్తున్నప్పుడు, ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేస్తున్నప్పుడు కూడా ఏదో పాట అయితే రాయగలుగుతామన్న నమ్మకం మమ్మల్ని ఇటువైపు అడుగులు వేయించింది సార్. అంటే మొదటి నుంచి కూడా సినిమా రైటర్ కావాలని అనుకున్నారా, లేకపోతే మీకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన తర్వాత అటు వెళ్దాం అనుకున్నారా? ఫస్ట్ సినిమా రైటరే అనుకున్నా సార్. అంటే మనకు దూరంగా ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నది బంగారం అనుకుంటాం, ముడిసరుకు అనే విషయం మనకు తెలియదు కదా సార్. మనం చిన్న ముడిసరుకు తోటి ఇక్కడ అడుగు పెడతాము. ఇక్కడ చాలా మేధావులు ఉంటారు. చేసాం సార్. మేము దాదాపు 2012 నుంచి 17 వరకు చేసినాం సార్. ఎక్కడ అంటే పాట ఓకే అయ్యేది, ఫైనల్ అయింది, రికార్డ్ అయింది అనే సంతోషం వచ్చేలోపే తీసేసేటోళ్ళు. ఎందుకు తీసేసేటోళ్ళు నాకు తెలియదు, కానీ చిన్న కారణాలు ఉన్నాయి సార్. అనుభవం లేదు వాళ్ళేం రాస్తారని, కొన్ని అనుభవం లేదు వాళ్ళేం రాస్తారని పిచ్చి భ్రమలో మేము అప్పుడు గడ్డాలు పెంచుకుని కూడా అవును సార్. అవును సార్. ఇప్పుడు పైడిశెట్టి రాము, కాసాల శ్యాము, జై గారు అవకాశం ఇచ్చి చంటిగాడు సినిమాలో అవును సార్ జై మేడం యాక్చువల్లీ జై మేడం మమ్మల్ని నమ్మింది సార్. ఫస్ట్ మాతో రాపిద్దామని ప్రయత్నాలు కూడా చేసింది, రాపిచ్చింది కూడా. మా టైం బాగాలేక మేడం రికార్డ్ అయిన మీ మొదటి పాట ఏది? మాది రికార్డ్ అయిన పాట ఫస్ట్ది ఒక గణేషన్ సాంగ్ సార్. అది మా జీవితంలో కూడా ఒక దేనికైనా ఆది పూజ అంటే అంటారు కదా సార్, తెలియకుండానే మా జీవితంలో ఫస్ట్ పాట గణేష్ ఉంది. ఈ బాలాపూర్ గణేష్ ఫేమస్ సార్. సో అప్పుడు మేము అక్కడే ఉండేది. అంటే వలస వచ్చి మా ఫ్యామిలీ ఊర్లో నుంచి వలస వచ్చి అక్కడ మా నాన్న మేస్త్రి పని చేసేవాడు. సో అక్కడ బాలాపూర్ గణేశుడు పైన ఎందుకో మాకు తెలియని విపరీతమైన భక్తి ఏదో చేసాం సార్. రికార్డ్ అయిన మొదటి పాట జనాల్లో మేము కూడా మా పైన జనాల్లో నమ్మకం వచ్చిన మొదటి పాట, మా మీద మాకు నమ్మకం వచ్చిన పాట కూడా అదే సార్. అది వినవయ్యా వినాయక మా కోరిక, మా బాలపురుల జరిగెనని చవితి వేడుక, ప్రతి ఏటా నీ లడ్డు వేలం పాట, ఆ పాటే మా ఊరి ప్రగతికి బాట, ఊపిరి ఉరులను తెంచేశావు,
ఊహల ఊయలల ఊపినావు, గుండెల వెదలను తొలగించావు. ప్రాపర్ పాటలకి అందం రావాలంటే ప్రాసెస్ పాట బాట ఇలా గ్రామటికల్ గా ఉండాలి, గ్రామర్ ఉండాలి అనే ఫీలింగ్ ఏమైనా వచ్చి స్టడీ చేయడం కానీ జరిగింది? అట్లేం లేదు సార్. అంటే హిట్ అయిన పాట నాకు నా గురువు నేను ఇన్స్పైర్ చేసింది చంద్రబోస్ సార్. అయితే ప్రతిసారి నాకు పాట నేర్పింది ఒక హిట్ పాట సార్. ప్రతి హిట్ పాట నేను జెలసీగా ఫీల్ అయ్యేటోని. ఈ పాట ఎందుకు హిట్ అయింది, ఈ పాట ఎందుకు హిట్ అయింది, ఇదే నా సార్, ఇదే నా రీసెర్చ్ సార్. ఇదే సార్. అంటే నేను అన్ని పాటలు వింటోని కదా సార్, ఆ పూటకు ట్రెండ్ లో ఉన్న హిట్ పాటనే వింటోని. ఈ పాటలు సాధారణంగా మనం ఏదైనా పాడుతున్నా కానీ రాస్తున్నా కానీ ఈ పాటల్లో నీకు అవసరమా, కూడి పెడతాయి అంటూ ఉంటారు. మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురైనయా? అన్నారు సార్. అయ్యో అన్నారు సార్. ఎందుకంటే మా జీవితంలో లేని తోవా ఇది. మా నాన్న తాపి మేస్త్రి, మాదంతా ఒక చిన్న జీవితం, మట్టి ఆ లైన్ వేరు సార్. సో ఈ లైన్ వాళ్ళకి తెలియదు, అటు పోతే ఏమవుతుంది ఏమవుతామో కూడా తెలియదు సార్ వాళ్ళకి. ఏదో మా తపనను వాళ్ళు గ్రహించారు చాలాసార్లు. మా 10th నుంచి 10th అయిపోయిన ప్రయత్నాలు మొదలుపెట్టాను. నేను కూడా చిన్నప్పుడు పుస్తకాలు చదువుతుంటే మా అమ్మ పూటిగా కూరగా ఎందుకురా ఎప్పుడు పుస్తకాలు కళ్ళ పెట్టుకుంటాం ఎంకరేజ్ చేయరు సార్. ఈ కన్నా ఈ పాటల కన్నా ఏదో పని చేసుకుంటే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. సేమ్ సార్. మా నాన్న బడి మేము తాపి మేస్త్రి పనికి పోయేది సార్. అప్పుడు ఇంటర్ చదువుకుంటేనే మేస్త్రి పనికి పోయేది. గ్యాప్లలో ఎక్కడ అవకాశాలు వస్తాయేమో అని చెప్పి మేము ట్రై చేసుకుంటా ఏమన్నా జాబ్ చేయర్రి అనే ఆలోచన కూడా మాకు రాలేదు సార్. ఏమన్నా పోతే 4 రోజులు అక్కడ ఉండాలి, మనం 4 రోజులు పని చేయాలి. ఆ 4 రోజులు ఒక రోజు రాకుండా తీసేస్తారు. మనం ఆ ఒక్కరోజు మనం ఎవరో పిలుస్తారు ఎటో పోవాల్సి వస్తుంది అని చెప్పి కావాలని మేము ఆ ఇంటర్ చదువుకుంటేనే నాయనమ్మడి పనికి పోయేది సార్. ఆ ఉప్పర పనికి నాయనమ్మడి కూలీలు లేకపోతే మేము పోయి అందించేది సార్. ఎప్పుడైనా టైం దొరికితే మళ్ళీ ఇటు వచ్చేటోళ్ళు. ఇక అట్లా మేము జాబ్ కూడా వేయలేదు సార్. ఆ తపన ఏదో మా అమ్మ నాన్నకు ఒకరోజు గ్రహించి ఇక మీరేమవుతారో అవ్వపోరని పాపం ఆ టైంలో 6,000 మాకు ఇచ్చి పంపించేసారు. ఇక మీ ఇష్టం మీరు ఏమని అదే ఎక్కువ ఇక మా లైఫ్ లో. అది ఒక మీకు పొలం కానీ ఏమైనా ఉందా? ఉంది సార్, కొద్దిగా ఉంది సార్. ఒక 3 ఎకరాలు ఉంది సార్. అంటే బతుకు తెరువుకి పాటగా మీ ప్రయాణం సాగింది. అవును సార్, ఇద్దరిది. అవును సార్, ఇద్దరు. కెరీర్ స్టార్టింగ్ లో మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి? ఇటు కృష్ణానగర్ వచ్చినాక మాకు యాక్చువల్లీ మా ఊరు తప్ప ఇంకా ప్రపంచం తెలియదు సార్. తర్వాత బాలాపూర్ వచ్చినాం. బాలాపూర్లో కూడా మాకు పెద్దగా తెలియదు. హైదరాబాద్ అంటే భయం, ఎస్పెషల్లీ మాకు. మేము 11 ఎండింగ్లో వచ్చినాం సార్. 11 ఎండింగ్లో వచ్చినాం. హైదరాబాద్ అంటే ఇక మాకు ఇక ఊర్లో ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది సార్, ఇది ఒక వేరే ప్రపంచం. ఇక్కడ మాకు వేరే అంటే మనుషులు కాదు ఇంకో దయ్యాలు ఉంటారేమో అనిపిస్తుంది. ఆ భయం అట్లుంటుంది. సో అట్లా వచ్చి మేము ఆ స్ట్రగుల్ మా ఊర్లో ఒక అతను అశోక్ అన్న ఉంటాడు, వాళ్ళ బామ్మర్ది ఇక్కడ ఉండేది సార్ బోరబండలో. వాళ్ళ ఇంట్లో ఉండి ఒక 1 month వాళ్ళ ఇంట్లో ఉండి ప్రయత్నాలు చేస్తుంటాం సార్. ఆఫీసుల చుట్టూ తిరిగటం. కానీ ఆఫీసుల చుట్టూ తిరిగితేనే అన్నం దొరకదనే విషయం తర్వాత అర్థమైంది. ఆఫీసులు తిరిగినంత మాత్రం అన్నం దొరకదనే విషయం అర్థమైంది సార్. సో మనం ఇంటి మీద ఆధారపడవద్దు, ఏదో పని చేసుకోవాలి. మనం బాగున్నామని ఇంట్లో నమ్మేయాలి. బాగలేమన్నా కూడా బాగలేమంటే ఇంటికి వచ్చారు, మీరు అవసరం లేదు, ఈయన మీరు ఏం పని చేయకుండా మేము తెచ్చి పెడతాం తింటారంటారు. వచ్చింది సార్. ఇక మేము అప్పుడు ఫిక్స్ అయ్యి మనకు పని దొరకాలి. ఫస్ట్ మనం పని ఇక్కడ ఉండాలంటే మనం ఏదో పని చేసుకొని బతకాలి. మనమే మనం అంటే అమ్మనాన్న మీద ఇంకోరి మీద డిఫెండ్ అవ్వకుండా మనమే మనం బతకాలంటే ఇక్కడ కృష్ణానగర్ అడ్డ మీదకి వచ్చి పని అడిగాం సార్. అందరినీ కృష్ణానగర్ అడ్డ మీద అందరినీ పని అడిగితే సెట్ వర్క్ ఉంటుంది ఇట్లా రావాలని సీరియల్ సెట్ వర్క్ పెట్టాలి సార్. సీరియల్ సెట్ వర్క్ పోతే అక్కడ నుంచి సినిమా సెట్ వర్క్ చేసుకున్నారు. అక్కడ సినిమా షూటింగ్ దగ్గర చూడడం వల్ల అది కూడా ఒక ఉపయోగం అయింది సార్. మేకింగ్ నేర్చుకున్నాను నేను. సినిమా షూటింగ్ మేకింగ్ వచ్చింది సార్ నాకు. తర్వాత నా ఆల్బమ్స్ నేను ఎవరు లేకున్నా నేను షూట్ చేసుకున్నట్టు బహుశా అదే ఎక్స్పీరియన్స్ సార్. అంటే సెట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంత దగ్గరగా ఉంటాడో షూటింగ్ లో, సెట్ బాయ్ కూడా అంత దగ్గర ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుంది ఏమి అతికేస్తారో ఎడిటింగ్ కూడా సినిమాలకు మీరు పనిచేశారు. ఇది సార్ మన అన్ని పెద్ద సీరియల్స్. బాహుబలి కూడా పనిచేస్తాం. బాహుబలి ఆ సెట్స్ దాంట్లో కూడా పనిచేస్తాం సార్. అప్పటి వరకు చేసి తర్వాత మేము అందులోనే ఉంటూ మనం ఏదో అనుకొని వచ్చినాము, ఏదో జరిగిపోతుంది, మనం కూడా
అన్న ఆలోచనలన్నీ పక్కన పెడతాను. తాపీ మేస్త్రి నుంచి తాపీ పనుల్లోంచి ఇటు రావడం అంటే మాటలు కాదు. అవును సార్. పొలాకి విజయ్ అని కొరియోగ్రాఫర్, సార్. కొరియోగ్రాఫర్. అవును సార్. అతను శ్రీకాకుళం వాటి నుంచి ఇక్కడికి తాపీ పని మీద వచ్చి సార్ ఒక డ్యాన్స్ మాస్టర్ అక్కడ బోర్డు చూసి తాపీ పని చేసుకుంటూ దొరికితే సార్. డ్యాన్స్ నేర్చుకుని కొరియోగ్రాఫర్ అయిపోయాడు. అవును సార్. అంటావా మామ అంటావా పాటకి చేసాడు. వాడు చాలా పాటలు అతను అవునవును విజయ్. అవునవును సార్. అవును సార్. ఇట్లా అవును సార్. అవును సార్. ఆశ్చర్యంగా ఉంటుంది ఒకసారి. మనం వచ్చిన జీవితానికి మనం బతికే బతుకుకి కూడా అవును సార్. అట్లనే అక్కడ మనం అట్లా ఆలోచించి మనం ఎందుకు వచ్చినా ఏమో చేస్తున్నాం. లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది. నెలకు 10,000 సంపాదిస్తున్నాం, రూమ్ రెంట్ వెళ్తుంది, ఫుడ్ బాగుంది, తింటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం. వచ్చిన పని పక్కన పెట్టాం అనే భయం అయింది సార్. మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టినాం. అప్పుడు పెద్ద పెద్ద హీరోలకు రాసినాం సార్. రవితేజ సార్కి అప్పుడే రాసినాం. రిజెక్ట్ చేసారు, అంటే రిజెక్ట్ చేసారు. మంచి మనసు సార్కి రాసినాం, రిజెక్ట్ అయింది. ఇంకా పవన్ కళ్యాణ్ సార్ కూడా రాసినాం సార్. అప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా రాసినాం. పలానా సినిమా సార్ అంటే సార్ మనకు అంటే మనం ఒక స్టెప్ బై స్టేజ్ నుంచి వాళ్ళు మనకు పాట అయ్యింది అని ఒక వర్షన్ ఇవ్వడం ఎక్కువ. మనకు ఏ కారణంతో రిజెక్ట్ అయిందంటే మనం దాన్ని ఆలోచించలేము, అడగలేము కూడా. అదే ఒక ప్రముఖ రచయిత పండితురానికి పేరు వస్తే ఆ దృష్టితో చూస్తారు. అవును సార్. అట్లా కాకుండా ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆలోచిస్తే దాంట్లో మంచి సాహిత్యం ఉన్నా కానీ అట్లా అని చెప్పినా కదా సార్ ఇంతక. అంటే వీళ్ళు ఇంత కొన్ని అయితే పాట బ్రహ్మాండంగా ఉన్నా కూడా కొన్ని ఆ రీజన్స్ నాకు మంచి అనిపించలేదు. ఈ పిల్లలకి ఏం అనుభవం ఉంది అన్నారు. అనుభవంకు పాటకు సంబంధం సార్. సో అట్లా రిజెక్ట్ అయినాయి. మస్తు డిప్రెస్ అయిపోయినాం సార్. ఒక 1 month ఒక 3-4 months అప్పుడు డిసైడ్ అయినాం సార్. అంటే పాట ఇప్పుడు సినిమా మనం యాక్సెప్ట్ చేయాలంటే మనం ఇంకా జనం ఉండాలి, మన పాటను ఒప్పుకునే జనాలు ఉండాలి, మన పాటలను వినడానికి ఎదురు చూసే జనాలు ఉండాలి. అప్పుడు మనం సినిమాకి దగ్గర అవుతాం అనే విషయం నాకు అర్థం చేసుకుని అప్పుడే నేను సెట్ వర్క్కి వెళ్ళి ఒక 30,000 రెడీ చేసుకొని ఒక ఓమైనా ఓనామైనా అని ఒక ఆల్బమ్ చేసినాం సార్. చేసి అది దానికి మంచి కొన్ని నెలలు కష్టపడి రాసిన సార్. అంటే మేము వచ్చిన ఫస్ట్ తప్పని ఎట్లుంటే సార్, స్టూడియోలో రికార్డింగ్ చేసి చచ్చిపోదాం అన్నంత పిచ్చి ఉండే నాకు మా అన్నకు. స్టూడియోలో రికార్డింగ్ థియేటర్ చూసి లేదు సార్. అన్న సింగర్ యాక్చువల్లీ కానీ ఇక డిస్కషన్లో ఉంటాడు. నేను నాకేమున్నా ఫస్ట్ ప్రేక్షకుడు ఇద్దరం పడ్డాం సార్. ఇద్దరం పడ్డాం. అంటే నేను కొంచెం నేను ఇంట్రోవర్ట్, నేను కొంచెం ముందుకు నన్ను లాక్కెళ్ళింది మాత్రం. ఇప్పుడు మీ అన్నములు ఇద్దరు మీరున్న అనుబంధం గురించి చెప్పుకుంటూ వచ్చారు. అంటే పాటల ప్రయాణంలో మీ ఇద్దరు పాత్ర గురించి. అంటే ఇప్పుడు మీ బ్రదర్కి ఉన్న అవగాహన ఏంటి అసలు జనరల్గా? తనలో సింగర్ ఉన్నాడని మీరు ఎప్పుడు గమనించారు? చిన్నప్పటి సంది సార్. చిన్నప్పటి సంది మేమిద్దరం చిన్నప్పటి సంది కలిసి పాడేటోళ్ళం. ఓకే. కలిసి పాడుతుంటే మాకు అర్థమయ్యేది కదా. ఇద్దరు గొంతు ఒకటే అనుకుంటోళ్ళు. సేమ్ ఒకలానే ఉంటుంది. ఇద్దరం పాడితే మంచిగా అనిపిస్తుంది అంటే వాళ్ళు అందరూ. సో నాకు మధ్యలో అర్థమైంది ఏంటంటే వాడి వాయిస్ వల్ల నాకు అది వచ్చిందని. ఇద్దరు వాయిస్లు తేడా ఉంటుందా? మామూలుగా ఉంటుంది సార్. ఉంటుందా? నాది కొంచెం జీరో ఉంటుంది. ఇద్దరు పోలికలు ఒకలానే ఉంటాయా? లేదు సార్, మేము పూర్తి ఆపోజిట్ ఉంటాం. ఓకే, ఆపోజిట్ సార్. ట్విన్స్. మనోడు వైట్గా ఉంటాడు, లావుగా ఉంటాడు, నేను నల్లగా ఉంటా, బక్కగా ఉంటా. కమల్ అనగానే ఒకేలా ఉంటారు అనుకుంటారు, అట్లా డిఫరెంట్ గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇదే డిఫరెంట్ సార్. అదే ఇప్పుడు రామలక్ష్మణ్ చూసి ఎవరెవరో తెలియదు. వారిద్దరిలో కూడా ఒకరు బాగా మాట్లాడతారు, ఒకరు మాట్లాడరు. ఎవరు రాము ఎవరు లక్ష్మణ్ తెలియదు మాకు. బాగా మాట్లాడే వ్యక్తి పలానా అనుకుంటూ ఉంటాం. అట్లా వాళ్ళు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కృష్ణానగర్ నుంచి స్టార్ట్ అయ్యింది వాళ్ళ కెరీర్ కూడా. వాళ్ళు బ్రహ్మాండంగా ఎదిగారు. మీ అన్నదమ్ములు కూడా ఇప్పుడు అదృష్టం తలుపు తడుతుంది ఆటోమేటిక్గా. మీ పాటలు కూడా హిట్ అయినాయి. మరి సొంత ఛానల్ పెట్టాలన్న ఆలోచన కానీ ఇవి ఎప్పుడు వచ్చింది? ఇది ఇప్పుడు కూడా ఏం పెట్టలేదు సార్. కానీ అది ఎవరికి మరి ఛానల్ ఇది? అంటే కొన్ని ఇన్స్టెన్స్ వల్ల నేనే రియలైజ్ అయ్యి రాస్తున్న పాటలోనే నేను రెమ్యునేషన్ తీసుకోకుండా షేర్ తీసుకుంటున్నాను సార్. ఓకే, అట్లా అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి వచ్చే మంత్లీలో ఒక 1 lakh వస్తే 50 నాకు, 50 వాళ్ళకి అన్నట్టు. నాది ఓన్లీ రైటింగ్, వీడియో కంటెంట్ అంతా నా సార్, ఇన్వెస్ట్మెంట్ అవ్వలేదు. మీరు స్టార్టింగ్లో చాలా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాశారు. అవును సార్. అంటే జీవితంలో నిజంగా లవ్ ఫెయిల్యూర్ జరిగి అలా రాస్తూ మొదలు పెట్టారా? లేదు సార్, అట్లానేం లేదు సార్. అసలు అంటే లవ్ ఫెయిల్యూర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు అనిత పాట అప్పుడు చాలా పాపులర్ సార్. అవును సార్.
అంటే యూత్కు మనసులో వెళ్ళిపోయే పాట అయితే అదే అవుతుందని నమ్మినాం సార్. అంటే అప్పుడు చూస్తున్న సొసైటీ కూడా మ్యాక్సిమం అట్లే ఉంది కదా సార్. సో అందరూ వ్యక్తిగతంగా అలోన్గా ఉన్నప్పుడు వినాలనుకునే పాట అయితే వాళ్ళు మన వాళ్ళని దగ్గర చూస్తారు, మన సొంతం చేసుకుంటారు వాళ్ళు. సో అట్లాంటి పాట చేయాలి అనే ఉద్దేశంలో చేసినాం సార్ అది. ఓకే. అంటే ఇంత ఐడియాతో కూడా ఏం చేయలేదు సార్. కాకపోతే ఒక ఎమోషన్ సాంగ్ చేయాలి. అది అమ్మ మీద చేస్తే అమ్మ మీద ప్రేమ ఎప్పటికీ ఉండదు. వారంలో 1 రోజులు అమ్మ మీద ప్రేమ ఉండదు. అమ్మ పాటలో నాన్న మీద చేస్తే నాన్న మీద ఉండదు. ఏ రిలేషన్ పైన చేసినా అది కుటుంబ నేపథ్యమైనప్పుడు కూడా ఎప్పుడు దాని మీద ఉండదు. ఇలా డిస్కస్ చేసుకుంటారు మీరు అన్నమిద్దరు? చేసుకుంటాం సార్. దీని మీద చేద్దాం ఇలా అనుకున్నప్పుడు డిసిషన్ అయితే నేను తీసుకుంటాను సార్. ఓకే. అట్లా ఐడియా నాదే. ఇది ఇట్లా వెళ్తే ఎట్లుంటది మేము రా అనుకుంటాం. అన్న తమ్ముడు అని ఏమనుకో ఎట్లుంటది రా అని అంటే బాగుంటే ఆడ ఎగ్జైట్ అయ్యి చెప్తాడు. ఓకే. చెప్పి అదిరిపోతాడు అన్నప్పుడు ఇక నన్ను ఇట్లా వెళ్ళొచ్చు అని నమ్ముతా. నేను ఒక ఐడియా మొత్తం ఫస్ట్ అనుకొని మనకి వినిపించినప్పుడు చాలా బాగుందని వాడు ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఫేస్ కనిపిస్తుంది. ఇది వెళ్ళిపోవచ్చు అని నమ్మి అప్పుడు చేస్తారు. అట్లా నేను అనుకున్నది ఏంటంటే సార్, మనం ఇప్పుడు అందరి మీద ప్రేమ ఉంటుంది, అందరి మీద సమానమైన ప్రేమ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో అంటే ఒక అబ్బాయి వ్యక్తిగతంగా సొంతంగా ఫీల్ అయ్యేది అన్ని ప్రేమలు ఉన్నప్పటికీ కూడా ఒక అమ్మాయి ప్రేమను, భార్య ప్రేమను ఒక అబ్బాయి ఎప్పుడు ఫీల్ అవుతాడు. సో ఆ ఫీలింగ్కి మనం పాట ఇస్తూ పోతే ఎండ్ ఉండదు. ఇప్పుడు ఒక టీనేజ్కి వచ్చారు, వాళ్ళ టీనేజ్ అయిపోతుంది, ఇంకోటి రావాల్సిందే అక్కడికి. వాళ్ళ టీనేజ్ అయిపోతే ఇంకోటి రావాల్సిందే. సో అది అక్కడ తిరుగుతూనే ఉంటుంది. సో ఆ కంటెంట్ మీద మనం ఎన్ని పాటలు వినసొంపుగా చేస్తే అన్ని పాటలు వింటారు. అలా రాసిన మొదటి పాట ఏది? అట్లా రాసింది నువ్వంటే పిచ్చి అని 1990లో బాగా పెద్ద హిట్ అయింది సార్ అది. ఓకే. అదేంటి ఒకసారి పాడరా? డిఆర్సీలో ఉంటుంది ఈ సాంగ్. గాయాలు చేశావు ఈ జన్మకు, భారాన్ని వేశావు నా జన్మకు, మరుపంటూ రావమ్మ ఈ జన్మకు, మారిపోయావే ఓ పిల్ల, మర్చిపోయావే నన్నిల్లా, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందో పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందో పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా, ఏం చేశానే నేనే నేరం, ఏం చేశానే ఇట్లా ఉంటుంది సార్ ఈ పాట. ఇందులో నువ్వంటే పిచ్చి నుంచి బాగా ఇట్టింది. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే ప్రాణమే నాది కాదా, ఊరంచు వాగుల్లో అలల నడుమ నేనిదు తుండంగా ఈత, వాగంత పొంగొచ్చి నే కొట్టుకెళ్తుంటే నన్ను చూసి పెట్టిన కూత, గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందో పిల్ల, నువ్వు లేవన్న బాధ రావన్న బాధ సంపుతుందే మళ్ళా. సాధారణంగా విరహ గీతాలు మగవాళ్ళ ఆస్పెక్ట్లోనే రాస్తారు. అవును సార్. అంటే ఆడవాళ్ళు కూడా విరహం అనుభవిస్తారు కదా, ఆ కోణంలో ఎవరు రాయండి? రాసిన సార్, అట్లా కూడా రాశారా? అదేంటది? ప్రాణం కన్నా నిన్నే ప్రేమించినరా, దైవం కన్నా నిన్నే పూజించినరా, లోకం నన్నే లోకువా చూసిన, నా ప్రాణం నువ్వే అంటూనే బతికినా, ఈ లోకం చీకటి చేసిదో ఈ నా లోకం చీకటి చేసి శోకం మిగిలించినావు రా, నా గుండె లోతుల్లో దాగిన దుఃఖము కళ్ళల్లోనే చూపలేనురో లేనురా, నా మనసు లోతుల్లో దాగిన బాధను మాటల్లోనే చెప్పలేనురో లేనురా తానా. ఇట్లా ఉంటుంది సార్. ఒక పాటకి అందం ఆ సాహిత్యం వల్ల వస్తుందా, ట్యూన్ వల్ల వస్తుందా, పాడేవాళ్ళ వల్ల వస్తుందా? లేదు సార్, ఫస్ట్ అన్ని కలగలిపితే వస్తుంది సార్. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా అన్ని మాట్లాడుతున్న మాటల్లో ఎమోషన్ మిస్ అయినా, మనం ఎత్తుకున్న పాయింట్ వాళ్ళది కాకపోయినా, మనం ఎత్తుకున్న పాయింట్ వాళ్ళది కాకపోయినా పాట వర్కౌట్ అవ్వదు సార్. వర్కౌట్ అవ్వదు. దీనికి తోడు
పాడుతున్న వ్యక్తి భావంతో పాడాలి. గొంతు బాగున్నా కూడా దాన్ని ఇప్పుడు అతను లోపల ఇన్వాల్వ్ అయిపోవాలి సార్. గొంతు బాగున్నా కూడా దాన్ని అది నేను అని ఫోన్ చేసుకోవాలి అతను. సార్ నేను అని ఫీల్ అయితేనే ఆ విన్న వ్యక్తి నాది అని ఫీల్ అవుతారు సార్. సో ఓన్ ఫీలింగ్ ఉండాలి సార్. అంటే ఈ పలానా పాటకి పలానా సింగర్ అయితే బాగుంటుంది అనిపిస్తుందా? అనిపిస్తుంది సార్. అనిపిస్తుంది, తెలుస్తుంది ఈ పాట పలానా వాళ్ళు పాడితేనే బెటరు, ఈ పాట మంగ్లీ పాడితే బెటరు, అవును సార్. లేదా ఈ పాట పలానా సిద్ధు శ్రీరామ్ పాడితే బెటరు, ఇలా అనిపించాలి కదా. అనిపిస్తుంది సార్. అంటే మేమిద్దరు ఎప్పుడు పక్క పక్కనే ఉన్నాం కనుక ఎక్కువ మీ బ్రదరు నా బ్రదర్ పాడింది సార్. నా కోసం అతని కోసం నేను అన్నట్టు జీవితం నడిచింది కనుక నా పాటలన్నీ మెంబర్ ఆఫ్ రామయ్య వాడిండు. ఒక కొన్ని అదర్స్ లేడీ సింగర్లకు వచ్చేసరికి సార్, లేడీ సింగర్స్ ఆడవాళ్ళు పాడ ఉంటది కదా లేడీ సింగర్స్, వాళ్ళు ఎవరు పాడేవాళ్ళు ఎక్కువ? నా లైఫ్ లో పాడిన ఫస్ట్ పాడిన బుల్లెట్ బండి సార్. బుల్లెట్ బండే ఫీమేల్ వాయిస్. ఓకే, ఎవరు అమ్మాయి? మోహన బోరస్. ఓకే. సో ఆ ఫస్ట్ పాట అదర్ సింగర్, మా రామ్ కాకుండా అదర్ సింగర్ వాడిన ఫస్ట్ పాట అదే సార్. అదే పెద్ద హిట్ అయింది. అదే పెద్ద హిట్. మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. కానీ అంత ముందుకు ఉంది సార్. అంతకుముందు ఏంటి? అంత ముందుకు ఇవన్నీ 100 millions సార్. ఇవి నేను వాడినాయి అన్ని కూడా. అన్ని ఎక్కువ మైలేజ్ వచ్చింది మాత్రం ఎందుకంటే దాన్ని మీడియా సపోర్ట్ చేసిన పాట బుల్లెట్ బండి సార్. ఇప్పుడు అన్ని ఆ తర్వాత స్థానంలో ఏముంది? అల్లా హెల్లా సార్. అదేంటి ఒక్కసారి ఆలోచించండి. అల్లా హెల్లాని అప్పటికి అన్ని చేసినాం సార్. అన్ని ఇప్పుడు లవ్ లోనే రకరకాల వర్షన్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చినాం. ఇంకొక ఏదన్నా ఫ్రెష్ వర్షన్ కొత్త పాట అని ఉండాలి అనిపిస్తే బాగుంటది. కానీ అల్లా హెల్లాని ఒక ముస్లిం కుర్రాడి ప్రేమ కథను మనం చెప్తే అంటే అది కొంచెం కాంట్రవర్సీగా ఉంటుంది. ఓకే, కాంట్రవర్సీగా ఉంటుంది. దాని ఛాలెంజింగ్ పాయింట్గా ఉంటుంది. దీన్ని మనం అందరూ ఒప్పుకునే విధంగా తీసుకెళ్తే పాట సూపర్ సక్సెస్ అవుతుంది. కాంట్రవర్సీ దాంట్లో అంటే నేను అయింది కూడా సార్. అది దాని నేను ఫస్ట్ ప్రోమో చేసి వదిలితే రకరకాల హిందూ ముస్లిం లవ్ స్టోరీ తీసుకున్నారు. ఓకే, హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అన్నట్టు, హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి అన్నట్టు. ఇది మా గురించి కొన్ని వర్గాలు సెర్చ్ చేసినాయి. ఈ పాట రాసినోడు ఎవడు, కొంచెం జియాదీని ఎంకరేజ్ చేస్తున్న వీడెవడో అని సర్చింగ్ చేసినాయి సార్ ఆ పాటకు. ఆ పాట కన్నులే చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసులే చూసినానే నీ మనసులో నా చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, హేదు ఆమిల్ జయే వఫా హేతో అల్లా హే అల్లా, ఆ అందాల కన్నుల కన్నులకి అల్లా హే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకి అల్లా హే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లా హే అల్లా, నేనే కారణమవుతాను ప్రతి జన్మకి, రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దర్గకి, అల్లా పిలిచిండా అనిపించనే పిల్ల, నాదని వాని నాడను కట్టి తీర్చానులే మొక్కుని, అల్లా కలిపిన మన బంధమే ఇల్లా, నల్లని ముసుగులో తెల్లని మనసుతో నిండుకున్నవే నా మనసు లోతులో, ఆసుమా మేలే నజుమా అందదే, ఏదు ఆమిల్ జయే వఫా హేతో అల్లా హే అల్లా, ఆ అందాల కన్నుల కన్నులకి అల్లా హే అల్లా. ఎందుకంటే నల్లని ముసుగుతో తెల్లని మనసుతో ఇట్లా ఆ పదాలు పట్టడం కూడా గొప్ప విషయం కదా. అంటే ఇది ఒక ముస్లిం సాంగ్ అన్నట్టుగానే ఉండాలి. ఎందుకంటే అక్కడ వ్యక్తి దర్గా గురువు ఉంటాడు కదా సార్, ఆయన కొడుకు. సో అదంతా ప్యూర్గా ఉండాలి, బాణి కూడా అంతే ప్యూర్గా ఉండాలి, మాట కూడా అంతే ప్యూర్గా ఉండాలి, ఆ ప్రేమలో స్వచ్ఛదనం కూడా అంతే ఉండాలని ఈ పాటలోనే ప్రతి ఒక్కరికి ఒక ఫస్ట్ లవ్ ఎవరో ఒకరి మీద చిగురిస్తుంది. ప్రతి గుండె ఆ ఫీలింగ్ ఫేస్ చేస్తుంది. సరే వాళ్ళు సొంతం అవుతారు ఎవరు అనే తర్వాత విషయం. ఎన్ని పాటలు రాశారు ఇప్పటికి? నేను ఒక 50+ సార్. అంతే 50+. కానీ ఒక పాట నేను పాడాలి అనిపించలేదా? అనిపిస్తుంది సార్. ఫస్ట్ అంటే ఇప్పుడు మనం పాట పాడినప్పుడు మనం ఫీల్ అయిన ఎమోషన్ ప్రాపర్ ఇంకో గొంతులో రాదు. అదే ఇది నేను వాడుంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. కానీ అది వర్కౌట్ అవుతున్నాయి అంటే వాళ్ళు వాడడమే కరెక్ట్ అని నేను నమ్ముతాను. అవి వర్కౌట్ అయినాయి అంటే వాళ్ళు వాడడమే కరెక్ట్. అంటే నాకు మనం పాడాలనే ఇది కాదు, కానీ ఎమోషన్ ఎక్కడో ప్రాపర్ రాలేదేమో, అంటే చిక్కటి పాలు పలచబడ్డాయేమో అనిపిస్తుంది.
అంటే నా మనసులో జరిగే భావం సార్, నా మనసులో అనిపించిన భావం సార్. ఇప్పుడు చాలా పాటలు సినిమా పాటలు రాయాలంటే పాండిత్యం ఉండాలనుకుంటారు. ఇప్పుడు పండితులు రాసే పాటలు పండితుల కోసం రాసే పాటలు ఉంటాయి, పామర్ల కోసం రాసే పాటలు ఉంటాయి. అంటే మీరు పండితుల కోసం కూడా రాయగలరా అనే నమ్మకం మీకు ఉందా? ఉంది సార్, ఉంది సార్. అంటే నేను ఇప్పుడు చంద్రబోస్ మీలో ప్రభావం ఉండి ఉండొచ్చు, సీతారాం శాస్త్రి గారి లాగా నేను రాయగలను, రామజోగయ్య శాస్త్రి గారి లాగా నేను రాయగలను అంటే కాన్ఫిడెన్స్. వాళ్ళలా నేను 100 పాటలు రాయలేను, కానీ కొన్ని పాటలైనా మెప్పించినట్టు రాయగలుగుతాను నమ్మకం ఉంది సార్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి మనిషిలో. ఉంది సార్. అంటే వాళ్ళతో మనం పోల్చుకోలేము, కానీ వాళ్ళలా 100 పాటలు నేను రాయపోవచ్చు, కానీ ఒక్క పాట అయినా రాయగలుగుతాను నమ్మకం ఉంది సార్. ఇప్పుడు మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు. మీరు పాటల రైటర్గా బాగా చేస్తున్నారు, కానీ మీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఉంది? అంటే ఫస్ట్లో ఉండకుంటుండే సార్. అంటే ఫస్ట్లో నాకు తెలియదు సార్. అంటే పాట రికార్డ్ అవడమే నాకు పెద్ద తృప్తి. పాట రికార్డ్ అవడం, మన గురించి 10 మంది మెచ్చుకుంటే చాలు అనే తృప్తి ఉండే సార్. బట్ చప్పట్లు ఎప్పుడు కడుపు నింపవు అనే విషయం కొన్ని రోజులకు నేను ఆఫ్టర్ బుల్లెట్ బండి రిలీజ్ అయినా సార్. వాళ్ళు మనకి ఇచ్చింది 100 రూపాయల్లో చారణ, దానివల్ల వాళ్ళకి వచ్చింది 100 రూపాయలు. చారణకు 100 రూపాయలకు చాలా తేడా ఉంది. సో వాళ్ళు పెట్టిన చారణకు రాలేదు, నేను పెట్టిన ఎమోషన్కి, నేను ఫీల్ అయిన ఫీలింగ్కి వచ్చిందని నేను నమ్మను సార్. సో మనం కూడా అంటే ఏదో రోజు మన అమ్మ నాన్నకు మందు గోలు కావాలంటే, మన అమ్మ నాన్నకు ఒక మందు గోలు కావాలంటే సార్ కొన్ని పైసలు ఇవ్వండి అని చేయాల్సిన అవసరం రావద్దు. మన ఫ్యామిలీకి మనం రియలైజ్ అయ్యారు సార్. అంటే మన మీద ఇంత జరిగిందని నాకు కూడా తెలుసు సార్. మనం నమ్మి 1 రూపాయి పెడుతుండు, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళని మనం అడగకముందే మళ్ళీ వచ్చి మనతో రాయించుకోవాలి అనే తపన తప్ప వాళ్ళతోటి ఇంకో ఆలోచన లేదు. ఒక పాట మీద డబ్బులు బాగా వచ్చినాయి అనుకోండి, ఇవ్వాలన్న మనసు కూడా వాళ్ళకి ఉండదు సార్. అది నాకు రియలైజ్ అయినా సార్. నేను అంటే నేను వాళ్ళకు చాలా తక్కువ సార్. అంటే నాకు తెలియదు వాస్తవానికి మనం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నామేమో, మనకు వాళ్ళు ఇచ్చడమే ఎక్కువ, వాళ్ళు ఇచ్చినంత తీసుకుని రాష్ట్రం సార్. నేను దానికోసం మనం వాళ్ళకి డబ్బులు కంఫర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి టైం కంఫర్ట్ ఇవ్వాలని అడుగుతాను. నాకు టైం లేదు, నేను రాయలేను సార్. అంటే ఇప్పుడు 100,000 పాటలు ఉన్నాయి సార్. ఆ పాటలను దాటి మన పాటని నిలబడాలంటే దానిలో ఒక ఆత్మ ఉండాలి. నేను నమ్మేది సరే, ఆత్మ ఉండాలంటే ఆ పాటకు నా ఫార్మాట్ సార్. ఎక్కువ రోజులు మనం ఆ పాటతో ప్రయాణం చేయాలి, ఎక్కువ రోజులు. అంటే ఏ చిన్న లోపాలు, ఒక్కొక్క పాట కోసం ఎన్ని రోజులు ప్రయాణం చేసేవాడు మీరు? తప్పిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆత్రేయ గారు అనేవాళ్ళట, పాట రాయక నిర్మాతలు నేర్పించేవాడు, రాసి ప్రేక్షకులు నేర్పిస్తున్నాడని చెప్పి అంటారు. పాట రాలేనివాడు వచ్చేవాళ్ళు అంటారు, ఆ పాట అయిందంటే పాట రాంది నేను రాయను అనేవాడు. పాట రావాలి, ఎగ్జాక్ట్ సార్. అది వచ్చే వరకు అది ఎప్పుడు వస్తుంది తెలియదు. అనవసరంగా మనం ఎక్కువ ఆలోచించినా రాదు సార్. అది ఒక టైం దేవుడు తదాస్త అంటాడేమో మరి, అది చిటికలు కళ్ళు మూసుకున్నా కానీ మీకు ఆలోచిస్తుంటారా? ఆలోచిస్తుంది సార్. అంటే మనం ఎట్లా వెళ్ళొచ్చు, ఏం వెళ్ళొచ్చు, ఎట్లా ఏముండదు సార్. అది ఒక టైంలో తదాస్తుంటది కదా దేవుడు. ఇప్పుడు నల్లని ముసుగులు అనుకుంటారు, తెల్లని మనసు దగ్గర పెడితే మ్యాచ్ అవుతుంది సార్. అంటే అట్లా అది కూడా సార్. అంటే మనం ఒక పల్లవి చేసిన తర్వాత ఎట్లా ఎత్తుకోవాలో అర్థం కాదు సార్. అంటే ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు నేను రాసే రైటింగ్ స్టైల్లో అందరికి అర్థమయ్యే, ఇప్పుడు పామరుల పాట అందరికి అర్థం కాదు సార్. సరే పండితుల పాట అందరికి అర్థం కాదు సార్. అది వినాలంటే అది వచ్చి ఉండాలి. పామరుల పాట అందరికి అర్థమవుతుంది, బట్ పండితుల పాటలో ఉన్న భావం ఇందులో ఉండాలి, భావం అదే ఉండాలి, పామరుల భాష ఉండాలి అనేది నా ఉద్దేశం సార్. సో ఆ భావాన్ని ఈ భాష, పండితుల పాట అయినా పామరుల భాష అయి ఉండాలి. ఎస్ సార్. సో ఆ భాష రావాలంటే ఈ మాటలు మన కళ్ళ ముందు తిరుగుతాయి సార్. ఇవి గ్రంథాలలో దొరకవు, డిక్షనరీలో దొరకవు. బట్ ఈ మాటలు పెట్టకపోతే పాట అర్థం కాదు. మనం మాట్లాడుతూనే ఉంటాము, అదొకటి ఏడకు దొరుకుతుంది అది. సో ఈ సెర్చింగ్ ఎక్కువ అవుతుంది సార్. మనం ఎట్లా రాస్తే ఆ సాధారణంగా ఉండాలి పాట. ఆ పాట అంటే వాడు ఏదో పెద్ద భాష అంటే గల్లీలో అంటే బాగా చదువుకున్న మేధావికి అర్థం కావాలి, బర్రెల కాపరికి అర్థం కావాలి. సో నేను నమ్మేది ఏంటంటే మన పాటను బర్రెలు కాసే వ్యక్తి పాడుకున్నప్పుడే హిట్. అంతే కదా. అంటే అంత దూరం పోతుంది మన పాట. అంటే అట్లాంటి కుదరాలంటే టైం పడుతుంది సార్, చాలా టైం పడుతుంది. అంటే మనం ఆ సాధారణమైన భావం రావడం కోసం ఎంత పెద్ద భావానైనా మూట కట్టి పాట రావడం సార్. అంటే అది సాధారణమైన భాషలు రాయడం ఇంకా ప్రసవేదన సార్. అది కళ్ళ ముందు తిరుగుతుంటది, మాట్లాడుతుంటాము, దాన్ని క్యాచ్ చేయాలనే ఐడియా రాదు సార్ మనకు.
మనం ఈజీగా ఎటు పోతుంది బుక్ వైపు వెళ్తుంది. విరించిని విరచించితిని అని రాసామనుకోండి, ఎవరికి అర్థం అది పండితులకి అర్థం అవుతుంది అవును సార్. కానీ మామూలుగా అర్థం కాదు. అది సినిమాలో అయితే దాన్ని చిత్రీకరిస్తారు చిత్రీకరిస్తారు కాబట్టి బాగుంది హీరో అద్భుతం అద్భుతం అంటారు. ఎందుకంటే అక్కడ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఆ సీన్ దానికోసం ఉంటుంది కనుక వాళ్ళకి అర్థమవుతుంది ఓ ఇందుకోసమే అని. కానీ మనం ఒక రూపం లేనిది మాట ద్వారా మనకు ఒక విజువల్ కావాలి. ఆ లైఫ్లో ఒక బాధ ఉంటుంది సార్, ఒక పెయిన్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్కి మన మాట తగిలినప్పుడు అది బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడే వాడు అనుభూతి చెందుతాడు, ఆ రోజుల్లోకి వెళ్తాడు, ఇది నేను కదా అని ఫీల్ అవుతాడు. సో అది రావాలంటే ఆయనకి అర్థం కాని భాష ఉండాలి, ఆయనకి అర్థమయ్యే భాష ఉండాలి కదా. మనం ఏదో సంస్కృతం తీసుకొచ్చి అందులో పెడితే అది గొప్ప భావమే ఉండొచ్చు, వానికి అర్థం కానప్పుడు ఎందుకు. అవును. సో అట్లా నేను ఇది మళ్ళీ నాకు టాస్క్ ఏంటంటే సార్, ఈ పాట విషయానికి ముస్లిం అమ్మాయి, ముస్లిం భాష, అది ఎక్కువ హిందీ వర్డ్స్ వాడొద్దు, మళ్ళీ ఎక్కువ హిందీ వర్డ్స్ వాడొద్దు, హిందీ అనే ఫీల్ రావాలి. సో అట్లా సాధారణమైన భాష రావడం కోసం బాగా లేట్ అవుతుంది సార్. అది వచ్చినప్పుడు అద్భుతం అనిపిస్తుంది, అందరికీ అర్థం అవుతుంది. పైగా యూట్యూబ్ సార్, యూట్యూబ్ అనే దీంట్లో వాళ్ళకి నచ్చకపోతే స్కిప్ చేసి ఇంకో కంటెంట్కి వెళ్ళిపోతారు. అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళకు భరించాల్సిన అవసరం లేదు. 100 కంటెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఈ కంటెంట్ కూడా స్టక్ అయ్యి రిపీటెడ్ చూడాలంటే ఆయన భావానికి ఆయనకు అర్థమైన మాటలో ఉండాలి, ఉంటేనే వాడు అక్కడ రిపీటెడ్ మూడ్లో ఉంటాడు ఆ పాటలో. సో అది అందుకు నేను యూట్యూబ్ అనేది ఒక వరప్రసాదం అనుకోవచ్చా? 100% సార్. అది లేకపోతే నాలాంటి రైటర్లు మాలాంటి ఎవ్వరు లేరు సార్. ఎందుకంటే సినిమా ఇంతే కొంచెం ఉంది సార్, దాంట్లో అవకాశాలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ దొరకదు కదా సార్ సినిమా. అది 70mm దొరకని వాళ్ళంతా 7 ఇంచులో సాటిస్ఫై అయిపోతారు. 70mm వచ్చే అప్రిషియేషన్స్ అన్ని 7 ఇంచెస్ ఫోన్లో ఇంకెక్కువ అనుకోవాలి, టాలెంట్ ఉన్న వాళ్ళకి. అంతే సార్. ఇప్పుడు ఇంట్లో సాధారణంగా ఉన్న అమ్మ వాళ్ళు కూడా 10 రూపాయలు సంపాదించగలుగుతారు, ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా. వంట మీ అమ్మ నాన్నకి నచ్చిన పాట ఏది మీది? మాదే సార్. మా అమ్మ నాన్నకు అంతగా తెలియదు సార్, కానీ నేను కొన్ని మా అమ్మ మీద ఒక పాట రాసిన సార్ నేను. ఏంటది? ఎన్నెన్ని బాధలే తల్లి లచ్చులు అని అమ్మ మీద ఒక పాట రాసిన సార్. అట్లా కొన్ని మీ అమ్మ చాలా బాధలు పడ్డారా? పడ్డారు సార్. అయ్యో, ఈ తాపి మేస్త్రి అంటే మేస్త్రి పిల్లలు మాపాటి కుప్పాసం అని ఒక మాట ఉంది కదా సార్. అట్లా మా నాయన నాలాగనే బాగా ఇంట్రోవర్ట్, పని చేసి పైసలు అడగకుండా వస్తాడు, ఈర మౌనంగా ఉంటాడు, ఇంట్లో ఫేస్ చేస్తాం. సామెత ఎందుకు వచ్చింది అసలు? అంతే సార్, వీళ్ళకు కొన్ని ఆ పని చేసినప్పుడు అలసిపోయినప్పుడు ఏదో పుచ్చుకోవాలి, పుచ్చుకున్న కానీ ఇంకా మళ్ళీ పుచ్చుకోవాలనిపిస్తుంది. ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు చక్కగా రాడు, ఒళ్ళు పులిచిపోయింది, కాస్త మందేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనుకుని దాన్ని ఎక్కువ ప్రశాంతం తీసుకుంటారు. అట్లా ఇంటికి వచ్చినప్పుడు చక్కగా రాదు, ఇట్లా వస్తారు. ఇట్లా వచ్చే వరకు ఇల్లు కూడా ఇట్లా అవుతుంది సార్. అట్లా గొడవ అవుతుంది రోజు. అది చూసినాం సార్. అది అట్లా మా అమ్మకు అంటే నాకు ఆ విషయంలో సార్, మా అమ్మకు మేమేం ఈ ఫీల్డ్కి వచ్చి మేమేం ఇవ్వలేకపోయినాం ఆ టైం అప్పటికి. కానీ మా అమ్మకు మేము ఎప్పుడు ఒంటి నిండా బంగారం చెప్పేయాలి, కాళ్ళకి అన్ని ఇవ్వాలని ఒక ఉంటుండే సార్ మాకు ఈ చిన్న రెమ్యునేషన్స్ మేము గడవ చేయడానికి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్లో ఒక పాట మా అమ్మకి అన్ని ఇచ్చింది సార్. మా ఊర్లో మా చుట్టాలల్లా ఒక అక్క సువర్ణ అక్క అని, మా అమ్మ పడ్డ కష్టాలను మొత్తం ఒక పాట రాసిన సార్. ఒక పాట రాసిన, ఎన్నెన్ని బాధలే తల్లి లచ్చులు అని. ఆ పాట అనుకోకుండా మా అక్క వాళ్ళకి అందరు కలిసి ఇందరంట, అందరు ఏడ్చిర్రు. అందరు ఏడ్చి మా అమ్మని ఎందుకో తోలుకపోయి మా అమ్మకు గొలుసులు కడాలు అన్ని చేపించింది అక్క. ఆ పేర్లోనే సువర్ణం ఉంది, సువర్ణ అంటేనే బంగారం. అక్క అన్ని చేపించింది. నాకంటే మనం ఇవ్వాలనుకున్నది మా అమ్మకి మన పాట ఇచ్చింది. ఆ పాటలో ఏ కష్టాలు చెప్పారు అంటే నేను మా అమ్మ కథనే అందరు అమ్మలు పడే కథగా చెప్పిన సార్. మేము పడ్డ కష్టాన్ని ప్రతి మధ్య తరగతి కుటుంబం పడుతుంది సార్. ఏదో ఒక సందర్భంలో జీవం వస్తుంది పాటకి సార్. ఏదో ఒక సందర్భంలో పుస్తక కుదబెట్టాల్సి వస్తుంది, ఏదో ఒక సందర్భంలో భార్యాభర్తలు గొడవ పడాల్సి ఉంటుంది, అప్పవలసి ఉంటుంది. అందరి జీవితాలు ఉన్నాయి సార్. అది మా అమ్మనే మధ్యతరగతి మందహాసం అంటే అంతే. మా అమ్మనే అందరు అమ్మను చెప్పిన సార్ ఆ పాటలో. ఆ పాట విని నేను ఇవ్వాలనుకున్నది పాట ఇచ్చింది మా అమ్మకి. పాట ఇచ్చింది, మాటలు కాదు, పాట ఇవ్వటం అంటే. అవును సార్, అవును సార్. కోట విలువ చేసేది పాట అంటారు, అందుకనే. అవును సార్. ఇంకోటి అండి, మీరు పెళ్లి చేసుకున్నారా? రీసెంట్గా అయింది సార్. రీసెంట్గానా? కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్.
మరి మీ అన్నయ్యకి అయిందా? ఇద్దరికి అయింది సార్. లాస్ట్ ఇయర్ అన్నయ్య కదా. లాస్ట్ ఇయర్ అన్నయ్యకి అయింది. అవును సార్. ఓకే, అంటే లవ్ మ్యారేజా? లవ్ ఫెయిల్యూర్ పాటలు రాశారు కాబట్టి ఏమన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు? ఇది లవ్ మ్యారేజ్ సార్. ఫస్ట్ లవ్ మ్యారేజే. ఫస్ట్ లో మ్యారేజ్ సార్. లవ్ ఫెయిల్యూర్ పాటలు రాసినప్పుడు ఏం లవ్ లేదు? లేదు సార్, లేదు సార్. అంటే రాస్తున్న టైంలోనే అంటే మనను ఎందుకో వీళ్ళు నమ్మిరు సార్. అంటే నేను నా లైఫ్ కొందరు అంటారు కదా సార్, కొందరు కలిసి వస్తారంటారు కదా సార్. అంటే నేను అంత ముందుకు స్ట్రగుల్ నేను అంటే ఇది 5 years బ్యాక్ సార్. 5 years బ్యాక్ మేము సినిమా జర్నీలో చేస్తున్నప్పుడు ఎంత తప్పిస్తున్నా ఒక పాట ఒక ఏది కాదు, ఒక రూపాయి చేయకి వచ్చేది కదా సార్. ప్రయత్నం చేయం సార్ అప్పటికిప్పటికి, కానీ అప్పుడు ఫలితం లేదు. నేను నమ్ముతున్నా సార్. అంటే ఏమో అంటారు కదా సార్ మామూలుగా, వాళ్ళు కలిసి వచ్చి వీళ్ళు కలిసి వచ్చినట్టుగా. నన్ను నేను చేసుకున్నా మా వైఫ్, ఆమె మనసులో మాట ఎప్పుడు నాకైతే చెప్పిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే అప్పుడు 10 రూపాయలు అంటే పరిచయం మీకు మీ ఇద్దరికి? సినిమా జర్నీలో పరిచయమా? లేదు సార్, మా ఊర్లో సార్. మీ ఊళ్ళోనే? మా మేనమడదలు సార్. మా మడదలే సార్, మా చుట్టాల అమ్మాయి. సో ఆమె మనసులో మాట చెప్పిన పర్సన్ నా లైఫ్లో అద్భుతాలు జరిగినాయి సార్. అంటే నేను నమ్ముతా సార్. అంటే వాట్ ఎవర్, ఎందుకంటే బిఫోర్ చూసినాం ఆఫ్టర్ చూసినాం. సో ఆమె వచ్చిన పర్సన్ ఏదంతా జరిగిందేమో అని కొంచెం అనుకుంటా సార్ నా మనసులో కదా. బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటూ ఉంటారు ఒకసారి. ఆడ మనిషి వచ్చినప్పుడు కూడా మారిపోతుంది జాతకం. అట్లా ఆమె నన్ను ఆమె మనసులో మాట చెప్పినప్పుడు నాకు 100 రూపాయలు కూడా చాలా బరువు సార్. ఇప్పుడు 1,00,000 రూపాయలు కూడా చాలా తేలిక సార్. మంచి మాట. అంత దూరం ప్రయాణం చేసినాము. అంటే అంటే అంత 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 గ్రోత్ వచ్చింది సార్. సో అంటే ఏమో నా లెక్క ఆమెనేమో అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే ఏం లేనప్పుడు ఆమె ఇష్టపడ్డది. ఇప్పుడు అన్ని ఉండగా వద్దు అనేటోళ్ళు 100 మంది ఉంటారు కదా సార్. వద్దు అనేటోళ్ళు 100 మంది ఉంటారు కదా సార్. బట్ నేను ఎప్పుడు ఏ పార్టీ టైం నాకు ఎన్నడూ ఆమె కంగ్రాచులేషన్ చెప్పలే. ఇది చూసి నేను ఇష్టపడలే అంటుంది. ఇది కదా మనకు కావాల్సింది. మీ ప్రేమకి అబ్జెక్షన్స్ ఏమైనా వచ్చినాయా? ఉంటాయి కదా సార్ అబ్జెక్షన్. కామన్ అది కూడా ఉంటాయి సార్. మరి మీ అన్నయ్యది ఏంటి, లవ్ మ్యారేజ్ అరేంజ్డా? అరేంజ్. అంటే నేను అనేది ఏంటంటే మీ ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంటుంది? మినిట్స్లో సార్. మినిట్స్లోనే. అంటే జాతకం మరి జాతకాలు రాసి నేను కూడా జాతకాలు చూస్తూ ఉంటాను కాబట్టి డౌట్ వచ్చింది నాకు. ఒక లవ్ మ్యారేజ్ చేసినప్పుడు ఆయన కూడా చేసుకోవాలి కదా. కమల పిల్లల జాతకాలు ఇద్దరే ఒకేలా ఉంటాయి అంటారు కదా. ఏమో సార్ మరి, అందుకనే ఏమో సార్ మరి అట్లాగే ఆమెనే చేసుకోం సార్. అంటే ఇంట్లో కొంచెం ఇబ్బందులు అయినాయి. మా ఇంట్లోనే సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం ఇక అప్పటికి సమానంగానే ఉన్నాం. ఇప్పుడు కొంచెం పేరు వచ్చింది కదా అన్నట్టు ఉంటది కదా సార్. మనం కష్టపడడం, కొంచెం ధైర్యం ఉండే కుటుంబం ఉంటే బాగుండు అంటారు కదా సార్. బట్ ఇదేది లేనప్పుడు మనకు వాళ్ళు ధైర్యం ఇచ్చారు కదా, మనం వాళ్ళని చేసుకుందాం అని చెప్పి నేను నిలబడ్డా సార్. నాకు ఈ మధ్య తెలిసింది మీరు డైరెక్షన్ కూడా చేయబోతున్నారు అనేది. అవును సార్. నిజంగానే వార్త? నిజమైన వార్తనా? నిజమైన వార్త సార్. కంగ్రాట్స్ అండి, మొత్తానికి అవకాశం వచ్చింది. డైరెక్షన్ కూడా కోరిక ఉందిగా మీకు సినిమా అప్పుడు సెట్స్లో పనిచేసినప్పుడు? అవును సార్, అవును సార్. ఏం సినిమా అది? ఇదే సార్, నిన్నకి విన్నా అల్లాయల. దాంట్లో స్టోరీ ఉంటుంది సార్. ఆ స్టోరీ కర్ణాటకలో ఐప్లెక్స్ అనే కంపెనీ సార్. సార్ దాన్ని కథగా మలిచారా? అది అందులో కథ ఉంటుంది సార్. దాని సీక్వెల్ కథ చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో, ఒక ఉద్దేశంతో సార్ వాళ్ళే దాన్ని సపోర్ట్ చేసేసారు. ఎవరు ప్రొడ్యూసర్స్? ఎవరు? కన్నడలో ఐప్లెక్స్ కంపెనీ సార్. ఐప్లెక్స్ కంపెనీ అని కృష్ణప్రసాద్ సార్. తెలుగు కన్నడమా లేకపోతే ఏమన్నా? తెలుగు కన్నడ సార్. తెలుగు కన్నడ సార్. ఓకే. లాస్ట్ మంత్ ఓపెన్ అయ్యింది సార్. 2 months ఓపెనింగ్ కూడా జరిగింది. ఓపెనింగ్ కూడా అయింది సార్. నెక్స్ట్ మంత్ షూటింగ్ సార్. అంటే బుల్లెట్ లక్ష్మణ్ అనే పెట్టుకుంటున్నారు మీరు పేరు? నన్ను అట్లే గుర్తిస్తారు సార్. యాక్చువల్లీ ఫస్ట్ రామ్ లక్ష్మణ్ అంటేనే గుర్తుపట్టేది సార్. ఇద్దరం కలిసే తిరిగిన ఈ పాట తర్వాత నన్ను బుల్లెట్ బెన్ లక్ష్మణ్ అనడం మొదలు పెట్టారు. బుల్లెట్ బెన్ లక్ష్మణ్ అంటేనే ఆ పాటని ఇప్పుడు అదే అంతే కదా. అది ఇప్పుడు సిరివెన్నెల సీతారాం శాస్త్రి, సిరివెన్నెల సినిమాలో పేరు వచ్చింది కాబట్టి సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. బుల్లెట్ బెన్ లక్ష్మణ్ అంటేనే గుర్తుపడతారు. బుల్లెట్ బెన్ లక్ష్మణ్ గారు. మరి రామ్ వెనకబడిపోతున్నారు కదా ఇట్లా బుల్లెట్ బెన్ లక్ష్మణ్ అయినప్పుడు? లేదు సార్, రామ్ కు సేమ్ ఇట్లే సార్. బుల్లెట్ బెన్ రామ్ నాకంటే ఎక్కువ గుర్తింపు ఉన్న వ్యక్తి రామే సార్. నేను కదా సార్, నాకంటే ముందు గుర్తింపు వచ్చింది, నాకంటే ఎక్కువ గుర్తింపు ఉన్నది కూడా రామ్కే సార్. అంతే కదా. వాయిస్ తెర వెనుక పాత్ర మీది. రైటర్ అనేది తెర వెనుక పాత్ర. ట్యూన్ ఇచ్చినా గానీ అది తెర వెనుక పాత్ర వద్ది. నాకంటే ఎక్కువ గుర్తింపు రామ్కే ఉంది సార్. దీనికి నేనే తక్కువ. అవును సార్. రాము ఆయన రికార్డింగ్స్ లో ఫుల్ బిజీ సార్. ఆయన కూడా మొత్తానికి జేబు సాటిస్ఫాక్షన్ కూడా మీకు బాగానే ఉంది అయితే, ఎందుకంటే మీకు లైఫ్ మారిపోయింది. బుల్లెట్ బండి మార్చేసింది. అవును సార్. అంటే బుల్లెట్ బండి ద్వారా నాకు వచ్చిన అవకాశాలు ఏం లేవు సార్. బుల్లెట్ బండి ద్వారా నాకు వచ్చిన అవకాశాలు లేవు. బుల్లెట్ బండి నాకు పే చేసిన అమౌంట్ లేదు, ఏది లేదు సార్. ట్యాగ్ ట్యాగ్ అంతే సార్. దానికి నాకు చాలా చిన్న అమౌంట్ ఇచ్చారు. అది చాలా చిన్న అమౌంట్. అది
రేట్స్ ఎక్కువ వచ్చింది, అంతే కదా. రేట్స్ ఎక్కువ వచ్చింది. నాకు చాలా చిన్న అమౌంట్ ఇచ్చారు, కానీ నాకు ఒక లైఫ్ లెసన్ నేర్పించారు. ఓకే. మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, దానికి కూడా మనం నిలబడాలి. మనం నమ్మిన ఫ్యామిలీకి మన ధైర్యం ఉన్నప్పుడు సొసైటీలో మనం ఎట్లయినా ఉండొచ్చు అనేది దాని తర్వాత వచ్చింది సార్. అంటే నాకు అప్పటి వరకు పాట ఇట్ అయితే చాలని తప్పని ఉండే సార్. పాట కాదు, మన కుటుంబం కూడా ఉంది, దానికి అది గడవాలంటే కూడా డబ్బులు కావాలనే విషయం అక్కడ రియలైజ్ అయినా సార్. సో ఆ రోజు నుంచి పాట రాస్తే షేర్ పెట్టడం అడిగిన సార్. నాకు రెమ్యునేషన్ ఇవ్వకండి, ఇట్ అయితే షేర్ ఇవ్వండి, లేకపోతే నా టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్ అనుకుందాం. అట్లే సార్ కంటెంట్ మొత్తం నేనే చేసేసాను సార్. అందులో కొన్ని లక్షల్లో ఇచ్చినాయి, కొన్ని ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు తీసుకుని లేనప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు. మరి వేరే వాళ్ళు పాట రామని అడిగారు అనుకోండి, అది చేస్తారా సినిమాలకి? చేస్తున్నాం సార్, చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ ఒక పెద్ద పాన్ ఇండియా సినిమాకి రాసిన సార్. సినిమా పోనీ డైరెక్టర్ పేరు చెప్పండి పోనీ. వద్దు సార్, వద్దు సార్. సార్ అంటే నా జీవితంలో నాకు చాలా గొప్పగా అనిపించింది ఏంటంటే సార్, ఇన్నేళ్ల ప్రయాణంలో ఏ డైరెక్టర్ కూడా ఇన్ని ప్రయత్నాలు మీరు రాయండి చూద్దాం అన్నారు, కానీ ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ ఇది నువ్వే రాయగలవు, నువ్వే రాయాలన్నారు సార్. అది అయితే ఒక చరిత్రాత్మకమైన సినిమా అయితే సార్. ఆ సినిమాలో చాలా ఆత్మగల పాట నేను రాసిన సార్. పెద్ద హీరోనా సినిమాలో? హీరో ఇండియాలో నెంబర్ 1 స్టార్ సార్, ఇండియాలోనే నెంబర్ 1 స్టార్ రాసిన సార్. రివీల్ చేయకూడదు, లేదు సార్. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోతుంది సినిమా. అద్భుతమైన పాట సార్. అంటే పాటలు అందరం రాస్తాం, డిస్కి పాటలు వేసి సార్. అంటే ఎగిరే పాటలు, దుంకే పాటలు అన్ని కొన్నాళ్ళు ఉంటాయి, బట్ ఆత్మగల పాటలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. ఓ ఆత్మగల పాట నేను రాసిన సార్. అందులో రిలీజ్ అయిన తర్వాత మొత్తానికి సస్పెన్స్లో పెట్టేశారు మమ్మల్ని. మరి సినిమాలో పాట అంటే పెద్ద హీరో సినిమా, మరి పాన్ ఇండియా సినిమా అంటే ఎంత సార్. అంటే డైరెక్టర్ సార్ నన్ను నమ్మిన విధానానికి ఆయనకు ఈ ఇంటర్వ్యూ ద్వారా పాదాభివందనలు చెప్పుకున్నాను సార్. ఎందుకంటే ఇది నేను చిన్న స్థాయి, అంత పెద్ద దానికి నీ లోపల ఆ మట్టితనం ఉంది, ఆ సోల్ ఉంది, నువ్వే రాయాలి, వర్షన్స్ అయినా సరే నువ్వే రాయాలండి సార్. ఎందుకు ఆయన దృష్టిలో మీరు ఎలా పడ్డారు? నేను మరి ఎలా పడ్డాను నాకు తెలియదు సార్. యాక్చువల్లీ ఇది ఎలక్షన్ సాంగ్స్ రాశాను సార్ నేను. అందులో దీని ద్వారా నేను గద్దరన్న కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నాను సార్. గద్దరన్న నేను రాసిన పాటలు గద్దరన్న. రాజకీయ పార్టీలు కూడా రాసినట్టు తెలిసింది. మరి ఎట్టగా ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ వాళ్ళు రాస్తే ఒప్పుకోరు కదా సార్. ఇంకా తెలుగుదేశం పార్టీ రాస్తే మరి మాకు రాస్తావా అని వైఎస్ఆర్సీపీ కూడా అనొచ్చు. ఇట్లాంటిది మీరు అన్ని పార్టీలకి సమానంగా చూసుకుని రాశారా? మనం చూసేది పాటకు న్యాయం చేస్తారా లేదా అని చూసారు సార్ వాళ్ళు. పాటకు న్యాయం, ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు సార్. నేను పాట గెలవాలనుకున్నాను అంతే సార్. ఏ పార్టీకైనా మనకు ఒక పాట పెద్దగా ఉండాలి, ఆ పార్టీలో ఆ పార్టీ పేరేంటి, ఈ పాట గుర్తు రావాలి అని తపనతో చేసిన సార్. అది ఒక పార్టీ చేస్తే నల్గొండ గద్ర పాడిన పాట ఉందా మీది? ఇప్పుడు లాస్ట్ ఏపీ ఎలక్షన్లో అన్ని పాటలు వేసారు సార్. ఆ పాట ఏంటిది? నల్గొండ గద్ర పాడిన పాట జగన్ సార్ ఎజెండా సాంగ్ ఉంది కదా సార్. జెండాలు జత కట్టడం మీ ఎజెండా, జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా, అది నేను రాశాను సార్. చంద్రబాబు సార్ది ఎల్లో సింగం, జూలు విప్పి దుంకినది ఎల్లో సింగం. చెరబెట్టిన చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బతికున్నడురా, ఆడబిడ్డలనే నిందించినరు, కార్యకర్తలనే వేధించినరు, ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్, జూలు విప్పి తుంకినది ఎల్లో సింగము, దరుసుకొని ఉరుకుతది రౌడీ సంగము, జై జై చంద్రన్న జై 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 నువ్వు ముందడుగై అన్న కోరమీ సమ్మలి పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటదిక ఆంధ్ర రాష్ట్రము, జై జై చంద్రన్న జై 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 నిన్న పేదెవడన్నా ముందడుగై. మిమ్మల్ని ఎవరు సంప్రదిస్తారు ఈ పాటల విషయంలో? అది యాక్చువల్ అంతా అన్ని గద్దరన్న ద్వారానే నేను రాసిన సార్. అన్న నన్ను నమ్మడం గొప్ప అనుకుంటా. మన కట్ట సుధీర్ అన్న యాక్చువల్లీ నేను పొలిటికల్ సాంగ్స్ రాస్తాడు అని ఫస్ట్ నమ్మింది కట్ట సుధీర్ అన్న. బుల్లెట్ బండి తర్వాత పాపం అన్న నన్ను 6 నెలలు వెంటబడి నువ్వు రాయగలవు అన్నాడు. నేను రెస్పాండ్ అవ్వలే. అంటే నేను చెప్పిన కదా సార్, పాట అంటే నాకు భయం, దాన్ని న్యాయం చేస్తున్నా లేదని భయం. సో అన్ననేమో డైరెక్ట్ లోకేష్ సార్ రాయమన్నాడు. లోకేష్ సార్ లాంటి పెద్ద ప్రొఫైల్కి నేను మ్యాచ్ అయ్యే
పాట రాస్తున్నావు రాయను అన్న భయపడి నేను అన్న ఫోన్లు ఎత్తలే 6 నెలలు. ఓకే. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి సార్. ఎలక్షన్స్ వచ్చినాయి, బ్రదర్ ఇప్పుడన్నా రాయి బ్రదర్ అని అన్నొచ్చి కూర్చోబెట్టి కంటెంట్ ఇచ్చి నువ్వు రాయగలవు రాయన్నాడు సార్. అప్పటికి ఏమైందంటే అన్న నన్ను నమ్మిండు, చంద్రబాబు మన సార్ గద్దరన్న అంటే పొలిటికల్గా అన్న నన్ను నమ్మిండు, చేయి పట్టుకొని గద్దరన్న నడిపించాడు. ఓకే. మన రేవంత్ సార్కి బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే అనే పాట ఫస్ట్ సార్. అది అప్పుడు 3 రంగుల జెండా కంటే ముందు పెద్ద హిట్ సార్. అది 3 రంగుల జెండా ఎవరు రాశారు? ఇది చరణ్ రాసింది. చిన్ని చరణ్ గారు చరణ్ రాసింది. అది పెద్ద హిట్ అయింది. అది పెద్ద హిట్ అయింది. దానికంటే ముందు ఇదే సార్. దానికంటే ముందు పెద్ద హిట్ ఇదే. అది ఎలక్షన్ లో లేచి అది పెద్ద హిట్ అయింది. దానికంటే ముందు ఇది అయింది సార్. ఇది ఒకసారి ఆలపించినది. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మూతల కదిలొస్తుండమ్మో పులి బిడ్డ రేవంతు కాంగ్రెసు జెండా బల్ బల్ ఎగిరేసిండంట అచల్ చల్ ఎదురెవడే ఉన్నా బల్ బల్ ఎదురిస్తాడంట అచల్ చల్ సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు ఈ రాక్షసి అంటుంటా సార్ పాట. అంటే కళాకారులకు ఈ పాట ఆ పాట అని ఏముండదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వృత్తికి న్యాయం చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే మనకు పలానా సార్, ఇప్పుడు మన చంద్రబాబు సార్ మనకు పాట మన పాటకు హీరో, ఆ కార్యకర్త ఎలా ఫీల్ అవుతాడు అనేది నా ఉద్దేశం సార్. ఆ కార్యకర్త ఎలా ఫీల్ అవుతాడు అనేది నా ఉద్దేశం. ఆ కార్యకర్త గుండె నిండిపోయే మాటలు, ఉర్రు తొలగించే బాణి, అడుగాపడకుండా వచ్చే బీటు, ఇది ఎప్పుడు పాట గెలుస్తుంది పొలిటికల్ గా నేను నమ్మే. సాధారణంగా తెలంగాణ స్లాంగే పడదు కదా మీకు, మరి ఏపీకి సంబంధించిన రాయాలంటే కొంత ఇబ్బందిగా పదాల పరంగా, అది ఆ ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారా? కొంచెం అంటే కొంచెం తెలంగాణ తగ్గించి రాసిన సార్ అంతే. అందులో తెలంగాణ ఫ్లో ఉంటది, కానీ కొంచెం తెలంగాణ మాటలు అర్థం కాని మాటలు ఉంటాయి కదా సార్, అవి తీసేసి రాసిన సార్. ఇప్పుడు సినిమా పాటలు రాయాలంటే కొంత కామన్ భాష రాయాలి, తెలంగాణ స్లాంగ్ మన పక్కన పెట్టి రాయాలి, బుక్ లాంగ్వేజ్ రాయాలి, మాట్లాడే భాష ఏపీలో మాట్లాడే భాష రాయాల్సి వస్తుంది. ఎక్కువ పాటలు అట్లాగే ఉంటాయి కదా, మరి అది రాయగలరా ఈజీగా? రాస్తారు సార్. అంటే కొన్ని పదాలు తెలియకపోవచ్చు కదా మీకు, మీరు తెలంగాణలో పుట్టి పెరిగి ముఖ్యంగా మీరు మాట్లాడే రాసిన పదాలన్నీ ఎక్కువ తెలంగాణ ఉంటుంది సార్. అవును సార్, మాకు వచ్చిన భాషలోనే ఎక్కువ ప్రెసెంట్ అవుతుంది. అంటే ఈ పదానికి పర్యాయ పదం అక్కడ ఏముందని ఆలోచిస్తారా? ఆలోచిస్తారు. అంటే మనం యూట్యూబ్ లో చూసి శ్రీకాకుళం లాంగ్వేజ్ చూడాలి, అక్కడ మాటలు ఎట్లా మాట్లాడతారు, ఆ యాసను మనం మాక్సిమం టచ్ చేసేటట్టు ఉండాలి అన్నట్టు. అట్లాంటి సందర్భం ఈ పొలిటికల్ సైన్స్ రావాలి సార్. అదృష్టానికి తెలంగాణ లాంగ్వేజ్ ని యాక్సెప్ట్ చేశారు ఈ ఎలక్షన్ లో. అసలు అదే ఆశ్చర్యంగా ఉంటుంది, అసలు అంత పవర్ఫుల్ పాట గద్దర్ గారి తర్వాత ఆ వాయిస్ లాగా ఈయన ఉండటం, ఇంకా అది గద్దర్ గారు ఇది ఇమేజ్ పడిపోయింది ఆయన మీద. అవును సార్. అంత ఆయన అన్ని అంటూ నార్మల్గా పాడగలడు, పవర్ఫుల్గా పాడగలరు సార్. కానీ గద్దరం లాంటి వాళ్ళు సినిమాలు పాడాలంటే ఇబ్బందేగా. అవును సార్. అవును సార్. అదొక మైనస్ అంటే అదొక సోల్ సార్. అంటే నేను అదొక సోల్, అది అట్లా రికార్డ్ అయితేనే బాగుంటుంది సార్. సందర్భం కానీ సిచ్యువేషన్ కానీ అట్లే ఉండాలి సార్. అట్లా ఉంటేనే గద్దరన్న లాగా పాడితేనే బాగుంటుంది సార్. జనం వినడానికి. ఇది వరకు ఏంటంటే ఎర్ర సినిమాలు ఎక్కువ వచ్చాయి, ఆర్నానమూర్తి లాంటి వాళ్ళు ఆ సినిమాలు ఎక్కువ తీసేవాళ్ళు. అలాంటి సినిమాలు ఉంటే మళ్ళీ గద్దరన్న లాంటి వాళ్ళకి వస్తాయి, నల్గొండ గద్దరికి అవకాశాలు ఎక్కువ వస్తాయి. గద్దరన్న మెలోడీ బాగా పాడగలరు సార్, చాలా బాగా పాడగలరు. కానీ ఆయన లోపల ఒక ఈ యాంగిలే చూసారు, ఆ యాంగిల్ కూడా అద్భుతంగా పాడగలుగుతారు. అంటే నాకు ఆయన లోపల ముఖ్యంగా నచ్చిందంటే సార్, పాటకు పసికూన అయిపోతాడు. పాట రాసేవాడు చిన్న వయసు అయినా సరే ఇట్లా చేతులు కట్టుకొని ఉంటాడు. నాకు అది నాకు ఆయన లోపల నచ్చిన గొప్ప క్వాలిటీ. కవిని గౌరవిస్తాడు. గద్దరన్న సొంతంగా రాసుకుని పాడటం ఏమైనా జరిగిందా? ఎందుకంటే గద్దర్ గారికి 2 క్వాలిటీస్ ఉన్నాయి. గద్దర్ గారు ఆయన రాసుకుంటారు, ఆయన పాడతారు. గద్దరన్న సింగర్ సార్, సింగర్. కానీ జడ్జి చేయగలుగుతారు సార్, జడ్జి చేయగలుగుతాడు. మట్టి భావజాలాలు అన్నట్లున్నాయి. సాధారణంగా కూర్చొని డిస్కస్ చేసుకుంటారా ఇద్దరు కలిపి? చేస్తాం సార్. ఒక పాట రికార్డ్ అయ్యే ముందు సింగర్గా గద్దర్ గారు మీరు కూర్చొని డిస్కస్ చేసుకుని ఇక్కడ ఈ పదం కాదు, ఇక్కడ ఇది ఉంటే ఇంకా పవర్ఫుల్గా వస్తుంది. అదృష్టానికి గద్దరన్న నాకు బుల్లెట్ బండి తర్వాత నన్ను గుర్తించి అప్పటి నుంచి కూడా నన్ను బ్లైండ్గా నమ్ముతారు సార్. నువ్వు రాయిపోరా, నువ్వు బాగా రాస్తావు అంతే. అంటే రైటర్కి ఆ వాల్యూ ఇస్తాడు ఆయన.
అది ఆ క్వాలిటీ నాకు అన్న లోపల చాలా అంటే నాకంటే అన్నది పెద్ద వయసు పెద్ద వ్యక్తి కానీ పాటకు భయపడతారు సార్ ఆయన. పాటకు భయపడే ఆ మెంటాలిటీ నాకు నచ్చింది సార్ అన్న లోపల. అంటే ఈ పొలిటికల్గా నన్ను గెలిపించింది గద్దరన్న సార్. అంటే గద్దరన్న అంటే ఆయన నన్ను ఎంకరేజ్ చేసింది సార్. అంటే ఇప్పుడు నేను అదే పాటలు ఇంకొకరు పాడితే ఇంకోలాగా వచ్చునేమో. అవును, పవర్ఫుల్ వర్డ్స్ పవర్ఫుల్. ఇప్పుడు సింహం గర్జిస్తేనే బాగుంటుంది, గర్జనను సింహమే చేయాలి. అంతే కదా మరి. సో నేను గర్జన రాసినప్పుడు గర్జన ధ్వని సృష్టించినప్పుడు అది సింహమే పలకాలి. సో అట్లాంటి గొంతు పలికింది కనుక ఆ పాటలు వినబడ్డాయి సార్. అదృష్టానికి మళ్ళీ అన్ని పార్టీలకు అన్ని పార్టీలు ఒప్పుకునే వ్యక్తి. ఇంకా మాటలు ఎవరైనా రాస్తారు సార్, నా పాట రావచ్చు ఇంకో పాట రావచ్చు అన్నవాడిని అన్ని పాటలు ఇట్టయినాయి. అట్లా నా పాటలు కూడా ఇట్టయినాయి. కొంచెం దాంట్లో మీనింగ్ ఎఫర్ట్ ఎక్కువ ఉంటే అది ఎక్కువ ఇట్టయింది అంతే సార్. అట్లా 4 పాటలు వినబడ్డాయి సార్. సాధారణంగా పుత్రోత్సాహం అంటారండి. మరి మీ అమ్మ నాన్నలు మీరు ఇట్లా ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? చాలా సంతోషపడతారు సార్. అంటే ఇప్పుడు నేను అనుకుంటాను సార్, అంటే తాపీ మేస్త్రి లైఫ్ పేదింటి కొంచెం డ్రింక్ అలవాటు ఉన్న లైఫ్ ఎట్లుంటుంది సార్, ఎవరు రెస్పెక్ట్ చేయరు. తాజ్మహల్కి రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరు అంటాడు శ్రీశ్రీ. అవును సార్. మరి వాళ్ళు మర్చిపోతారు, అందాన్ని చూస్తారు కానీ. ఎగ్జాక్ట్లీ సార్. ఆ రెస్పెక్ట్ నేను చాలాసార్లు చూసాను సార్. నేను ఒకటి అనుకుంటాను అప్పుడే నా స్కూల్ డేస్లోనే, మా నాయన పోతుంటే కూడా ఒక వైబ్రేషన్, వాళ్ళ నాయన కొడుకులంట, వాళ్ళ నాయన అంట అని రెస్పెక్ట్ రావాలని అప్పుడు అనుకుంటుంది సార్. అయితే వాళ్ళు అది నిజంగా విల్ పవర్ అది అయింది సార్. అంటే సంకల్పం ఉంటుంది కదా మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మా నాయనని చూసి మీకేమయ్యా అంటుంటారు, అప్పుడు ఏం రా అంటోళ్ళు ఇప్పుడు నీకేందయ్యా అని అంటారు సార్. అంటే అన్ని రంగాలలో డబ్బు సంపాదించారు సార్. అంటే డబ్బు సంపాదించిన వాళ్ళందరికీ గుర్తింపు రాదు. మన ఇంట్లో ₹1,00,00,000 ఉన్నా 10-100 కోట్లు ఉన్నా కూడా పక్కింటానికే గొప్ప, నువ్వు ప్రపంచం అంటే ఎందుకు గొప్ప. బట్ ఒక పాట రాసే రచయిత కానీ ప్రపంచానికి పనికొచ్చే పని చేసే ఏ వ్యక్తి అయినా కూడా వాళ్ళ అకౌంట్లో ఎంత ఉంది, వాళ్ళ జేబులో ఎంత ఉంది ఎవరు చూడరు సార్. అలా పేరు వాల్యూనే చూస్తారు సార్. అంటే వాళ్ళ జేబులో ఏం లేకున్నా డబ్బు ఉన్నంత సమానంగా పోలుస్తుంది సార్. సో అట్లా మా నాన్నకు ఆ గౌరవం దక్కుతుంది సార్. మరి మీ ఆవిడ ఏమంటూ ఉంటుంది మీ పాటల్లో సాహిత్యం విని బాగా రాసావు అంటూ ఉంటుందా? అంటే సార్ అంటే ఎక్స్ప్రెస్ చేయదు. అంటే ఆమె సెంటిమెంట్ ఏంటంటే ఆమె ఎక్స్ప్రెస్ చేస్తే పాట వర్కౌట్ కదా అని ఆమె నమ్ముతుంది. మా అక్కలతోటి మా అమ్మలతోటి ఆ పాట బాగుందని చెప్తుంటుంది, వాళ్ళు నాకు చెప్తుంటారు సార్. ఆమె సెంటిమెంట్ ఏంటంటే నాకు 2-3 సార్లు డిస్కస్ చేస్తే ఆ పాట వర్కౌట్ కాలేదు అంటే ఆమె మైండ్లో పెట్టుకుని నేను పెట్టుకోలే. సో నేను చెప్తే పాట వర్కౌట్ కాదేమో అనే భయం అనుకుంటారు. అట్లా అమ్మలతోటి అక్కలతో ఎక్స్ప్రెస్ చేస్తుంది. నేను ఫీల్ అవుతుంటా సార్. అంటే ఇప్పుడు మనం ప్రపంచం ఎంత పెద్ద హీరో అన్నా ఆ హీరోకి హీరోయిన్ ఫస్ట్ మెచ్చుకోవాలని ఉంటుంది కదా సార్. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హీరోనే, వాళ్ళకి వచ్చిన వాళ్ళు హీరోయినే. ఫస్ట్ హీరోయిన్ ఇంప్రెస్ చేయాలనుకుంటారు కదా సార్ ఎవరైనా. అట్లా నేను ఎన్నిసార్లు పోయి ఏ పాట వినిపించినా బాగానే ఉంది అంటది నన్ను. బట్ బయట ముందులో ఆ ప్రతి లైన్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తుందట. వాళ్ళు చెప్తారు నాకు. మేము చూస్తుంటే ఒక సినిమా ఆర్టిస్ట్ ఫేస్ లాగా అనిపిస్తుంది. ఎవరన్నా అన్నారా? రచరవణ లాగా ఆయననే అన్నాడు. నువ్వు నేను పెద్దమ్మ కొడుకు లాగున్నాం రా అని. రచరవణ లాగా ఉంటాను సార్. అవును సార్. నేను చూడంగానే అనుకున్నా ఏంటి రచరవి లాగా అడిగినా. అవును సార్. అన్ని యాస్టీస్ ఉంటాయి సార్. అంటే కొంచెం కలర్ నేను గడ్డం కానీ ఇది కానీ అవును సార్ తలగట్టు కానీ రచరవణ లాగా ఉన్నా అంటారు సార్. అవును సార్. మీకు యాక్టింగ్ చేయాలని కోరిక లేదా మరి? లేదు సార్. కాకపోతే నేను అంటే రైటర్గా ఉన్నప్పుడు నన్ను ఎవరు గుర్తించలేదు సార్. రైటర్గా నేను ఆల్బమ్స్ చేస్తున్నప్పుడు ఇంకొండి అన్ని వర్కులు నేను చూసుకున్నా కూడా స్క్రీన్ మీద లేనందుకు నన్ను గుర్తుపెట్టలేదు కదా సార్. సో మనం ఈ గుర్తింపు లేని సంపాదన ఇదంతా వేస్ట్ అనిపించింది సార్. అందుకే మనమే తీసేది మనమే కదా. హీరో వేషం మనకు సెట్ అవ్వదని మనకు తెలుసు సార్. బట్ ఆ పాటలో ఒక కథ ఉంటుంది సార్ మన తీసే ఆల్బమ్స్లో. ఆ కథలో మెయిన్ క్యారెక్టర్ ఆ కథను డిస్టర్బ్ చేసేదో ఆ కథను గెలిపించేదో ఆ కథకు విజయవంతమైన పాత్ర నేను వేసేది. దానివల్ల అల్లాయలను నన్ను యాదిగా గుర్తుపడతారు సార్. అల్లాయలైన పాటల్లో నన్ను యాది అంటారు. యాదిగా అందరికి తెలుసు సార్. నేను యాదిగా అందరికి తెలుసు సార్. అంటే నేను పాట రాసినందుకు కొంచెం తెలిసిన వ్యక్తులు గుర్తుపడితే ఆ క్యారెక్టర్లు ఆ చిన్న పాత్రలు చేసినందుకు అందరూ గుర్తుపడతారు సార్. ఇప్పుడు సినిమాలో ఎవరు వేషం ఇస్తాం యాక్ట్ చేయమంటే చేస్తారా? అంటే చేయాలనేది ఏం లేదు సార్. నాకు ఆలోచన లేదు సార్. బట్ ఎవరి వ్యక్తి అనకుండా సార్. ఇప్పుడు ఇన్ని ఆల్బమ్స్ చేసినాము,
కానీ ఆ యాది క్యారెక్టర్ని గుర్తుపడతారు సార్. ఇప్పుడు కొంతమంది రైటర్స్ నటులుగా సక్సెస్ అయ్యారు. అవును సార్. గొల్లపూడి మారుతిరావు అవును సార్. ఒకప్పుడు రైటరు, ప్రతి సినిమా గొల్లపూడిని పడేది. కానీ రైటర్ యాక్టింగ్ వచ్చిన తర్వాత అద్భుతం పేరు వచ్చింది. తనికెళ్ళ బార్ని గారు మరి మంచి నాటకాలు అసలు అద్భుతమైన నటుడిగా మళ్ళీ మంచి పేరు. ఇట్లా రాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాలం ఎటు తీసుకెళ్తే మనం అటు వెళ్ళాల్సిందే సార్. అదే ఇప్పుడు మనం 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 ప్రయత్నించొద్దు సార్, కాలం తీసుకెళ్తుంది. అటువైపు వెళ్ళిన తర్వాత ఒక టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు తిరిగినప్పుడు ఆడ యాక్సెప్ట్ చేస్తారు మనల్ని. అంతే కదా. సో అట్లా వెళ్ళిపోవాల్సిందే. అట్లాంటి సందర్భం వస్తే చేస్తాం. మీ సాహిత్యానికి మంచి స్టార్డమ్ ఉన్న హీరోకి పడింది అనుకోండి, ఆటోమేటిక్ మీరు అన్నారు ఆటోమేటిక్గా మళ్ళీ అందరి దృష్టి ఇటు పడి మడిపోద్ది. అవును సార్. అవును. ఎక్కడ సక్సెస్ ఉంటుందో అటు ఎత్తుకుంటూ వస్తారు. అవును సార్, 100% సార్. అట్లాంటి సందర్భం అది రావాలి సార్. ఇలా లైఫ్ లో అలాంటివి రావాలి. మనం డిసైడ్ అవ్వద్దు సార్. మనం డిసైడ్ అయితే అయ్యేటివి కొన్ని ఉండవు సార్. కొన్ని రేర్గా ఉంటాయి సార్. అంటే కర్మ సిద్ధాంతాన్ని దేవుణ్ణి బాగా నమ్ముతారా? నమ్ముతా సార్. మనం ఎంత అనుకున్నా ఇప్పుడు నేను చెప్తే సార్, మా భార్య రాకతోటి నా లైఫ్ మారిందేమంటున్నాను సార్. అంతకుముందు సేమ్ ఇంతకంటే ఎక్కువ స్ట్రగుల్ సార్. అది తిండి తిప్పలు పడే టైం ఉంటుంది సార్. అంటే మనం ఫస్ట్ సంపాదన ఒక మనిషి వాడు తినడానికి సంపాదించుకోవాలి కదా సార్. అది ఆ సంపాదన లేని రోజులు కూడా చూసినాము. ఇప్పుడు ఈ సంపాదన ఒకసారి మనం మా వెనక్ లైఫ్లోకి వెళ్తే, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే సాధారణంగా ఆ లైఫ్లో ఒకసారి దొరలవాట్లో అబ్బుతాయి మనకి. ఆ సావాసాలు కానీ దీనివల్ల ఆ ఏరియా వల్ల ఇప్పుడు మీరు అడ్డ కూలీగా ఉంటే అక్కడ ఆటోమేటిక్గా పక్కన వాడి ద్వారా మనకి అబ్బుతాయి. దాని నుంచి బయటపడటం కూడా పెద్ద ఇది. మేము ముందు నుంచే ఫిక్స్ అయినాం సార్. అక్కడ అందరూ ఉంటారు, ఎందుకంటే ఇదే పని మనం ఊళ్ళో చేసినాం, అక్కడ కూడా చూసినాం. అందులో చిన్నప్పటి మనం సంథింగ్ స్పెషల్ అనిపించుకునే విధంగా ఉండాలి సార్. అంటే అందరూ యాక్సెప్ట్ చేసే వ్యక్తిగా ఉంటే కారణంగా మన గత జీవితాన్ని చెప్పడానికి ఎవరు ఇష్టపడరు. ఇప్పుడు చిరంజీవి గారు సినిమాలో మరి చెప్పులు కొట్టే పాత చెప్పుని అక్కడ పెట్టుకుని ఆ చెప్పులు కొట్టడం అనేది అది చెప్పుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో మన మూలాలు మనం మర్చిపోకూడదు. అదే మళ్ళీ అంటే అదే కదా సార్. మనకు అక్కడ పుట్టిన చిన్న దీపమే కదా సార్. ఇప్పుడు చిన్న నిప్పే కదా సార్. ఇప్పుడు ఒక దీపమైనా ఏదైనా కూడా ఆ స్ట్రగుల్ లేకపోతే, అక్కడ మనం ఎవరో ఒకరు తిట్టపోతే, ఆ చిన్న చూపు లేకపోతే మనను ఒకరు రెస్పెక్ట్ చేయాలనే ఆలోచన రాదు సార్. మనను కూడా ఒకరు రెస్పెక్ట్ చేయాలనే ఆలోచన అదే కదా సార్. మనం ఫస్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ ఫస్ట్ లైఫే టీచర్. మనకు తెలియకుండానే అక్కడి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటూ మనం అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సాధించాలి. అవును సార్, ఎగ్జాక్ట్లీ సార్. మొత్తానికి మీ లైఫే ఒక సినిమా లాగా ఉంది చూస్తుంటే. తర్వాత మీ లైఫ్ యాంబిషన్ ఏంటి ఇంకా? అంటే ఇక్కడదా ఆగిపోదు కదా, ఎన్నో మెట్లు ఉంటాయి. అసలు ఒక యాంబిషన్ పెట్టుకుంటారు కదా, మీ అమ్మకి బంగారం మెడలో చేయించాలనుకున్నారు, ఎట్లా అనుకున్నారు, అట్లాగే వాళ్ళ వాళ్ళని ఎట్లా చూడాలి, వీళ్ళని ఎట్లా చూడాలి ఉంటుంది కదా కోరిక. యాంబిషన్ అంటూ ఉంటుంది. ఇంకా నేను ఈ లైఫ్లో ఇది సాధించాలి అనే ఒక గోల్ ఉంటుంది. అట్లా ఏమన్నా ప్రత్యేకమైన ఇంకా గోల్ ఏమైనా పెట్టుకున్నారా? గోల్ అని ఏం లేదు సార్. అంటే నేను ఇప్పుడు యూట్యూబ్ జర్నీలో నన్ను నమ్మిన టీం ఉంది సార్. అంటే వాళ్ళకు రెమ్యునేషన్ లేదురా అన్న కూడా ఫ్రీగా చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నన్ను నమ్మిరు. అన్న ఏదో ఒక రోజు ఏదో ఒక డిసిషన్ తీసుకొని మాకు ఏదో ఒకటి చేస్తాడన్న నమ్మకం వాళ్ళకు ఉంది. అట్లా నాకు సాధ్యమైనంతగా ఒకరికి ఛానల్ పెట్టించిన, ఒకరికి ఇది చేసిన, ఒక్కొక్కరు చేసిన సార్. నాకు నా ప్రపంచంలో ఉండే సార్ ఒకటి కుటుంబం అంటే ఒక చుట్టం వచ్చి 4 రోజులు ఇంటికాడ ఉన్నా కూడా డోకలేదనే పరిస్థితి కుటుంబానికి ఇవ్వాలి. ఇది సేమ్ టైం నన్ను నమ్మిన ఈ టీంకు వాళ్ళ జీవితంలో ఇల్లు పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది సార్. వాళ్ళ ఇంట్లో జరిగే ఇల్లు పెళ్లి నా వల్ల జరగాలి. దానికోసం అంటే ఇదే సినిమా రంగంలో నన్ను అంటే తెలియకుండానే నా లోపల ఆ సెట్ వర్క్ చేసినందుకు ఏమో డైరెక్టర్ ఉన్నాడు సార్. మీరు సింపుల్ సార్. నేను అనుకున్నది ఏంటంటే సార్, ఈ 10 ఏళ్ళ ప్రయాణంలో ప్రతి సినిమా ఆఫీస్కి పోతే ఒక పాట ఓకే కదా సార్. అలాంటిది ఒక సినిమా నేను అడగకుండా వచ్చి చేయమన్నారు సార్. ఇప్పుడు బలగం వేణు మంచి నటుడు, అతను మంచి డైరెక్టర్ అవుతాడని ఎవరు అనుకోలేదు కదా. అట్లా అంటే నేను అడగకుండానే, నా ప్రమేయం లేకుండానే నేను సినిమా చేస్తానే తప్పన లోపల ఉన్నా కూడా మనకంత సీన్ లేదనుకుని యూట్యూబ్లోనే ఎక్స్పెన్సివ్ విజువల్స్ చేసుకుంటూ పోయినా సార్. దీన్ని ఎక్కడో కర్ణాటకలో ఉన్న సార్ వాళ్ళు, ఐక్లెక్స్ కంపెనీ వాళ్ళు గుర్తించి లక్ష్మణ్ మంచిగా చేస్తున్నాను వాళ్ళు మాట్లాడుకుంటారంట సార్. అట్లా ఒకసారి నన్ను చాలాసార్లు పిలిపిస్తే నన్ను పెట్టి సినిమా ఎవరు చేస్తారు, నాకంత సీన్ ఎక్కడ ఉందనే ఉద్దేశంలో నేను ఇట్లా ఉన్నా సార్. ఒకసారి ఫోర్స్ అంటే మా తెలిసిన అన్న దిలీప్ అన్న ఫోర్స్ చేసి నన్ను తోలుకొని పోయింది సార్. పోతే ఫస్ట్ సిట్టింగ్లోనే
స్టోరీలు ఉన్నాయి సార్ తన బ్రహ్మాండమే చాలా పాయింట్స్ ఉన్నాయి. అంటే సార్ ఇప్పుడు సినిమా వర్షంలో ఒక సక్సెస్ పడ్డ తర్వాత నేను స్టోరీ రాసినట్టు దానికి ఒక వాల్యూ వస్తుంది సార్. ఇప్పుడు యూట్యూబ్లో నేను బుల్లెట్ మ్యాన్ రాసిన తర్వాత నేను పాట రాసిన పాటకు వాల్యూ ఇచ్చినట్టు అట్లాంటి బలమైన పాయింట్స్ ఉన్నాయి సార్. ఇప్పటి వరకు ఇప్పుడు ఫోక్లో ఇప్పటివరకు ఏం లేదు అట్లా ప్రయత్నించినట్టుగా సినిమాలో కూడా ఇప్పటివరకు రాని అంశాలు ఉంటాయి కదా సార్. పోయే సముద్రంలో ఏదో చిన్న డ్రాప్ మిస్ అయిపోతుంటుంది, ఆ డ్రాప్ను పట్టుకొని నేను తయారు చేసిన కథలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక మెసేజ్ని అందంగా చెప్పామనుకోండి, బలగం మరి ఎన్ని ప్రశంసలు వచ్చినాయి ఆ సినిమాకి. అప్పుడు అట్లాంటిది ఏదైనా అంటే ఇప్పుడు ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే నన్ను నమ్మిన నా సెకండ్ ఫ్యామిలీ లాంటి నా కుటుంబం, నా టీం వాళ్ళందరికీ వాళ్ళ ఇల్లులు పెళ్ళిళ్ళు నా చేతులారా జరగాలి సార్. నన్ను నమ్మిన ఒక 10-15 ఆ సంకల్పం పెట్టుకోవాలి, మనం న్యాయం చేయాలి, అందరికీ న్యాయం చేయాలి. మనం స్ట్రగుల్ అయ్యి వచ్చాం కాబట్టి వాళ్ళు బాగా తెలుసు, బాధ అంటే ఎలా ఉంటుందో కష్టం అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి. అవును సార్, వాళ్ళు ఈ రెండే సార్. ఇది చేస్తూ వాళ్ళందరికీ ఒక ధైర్యమైన ప్లేస్, వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చే ప్లేస్లో నేను ఉండాలి సార్. యాక్చువల్లీ మనకు ఇప్పుడు పొలిటికల్ సాంగ్స్ రాస్తామంటే ఒక లోపల ఒక స్వార్థపరమైన అంశం ఒకటి ఉంటుంది కదా సార్. నా టీము నన్ను నమ్ముకొని ఉంటారు సార్ పాపం. నేను ఎప్పుడు వాళ్ళకి మనతో వచ్చేది చిన్న ఇన్వెస్ట్మెంట్ను, చిన్న అమౌంట్ అందరికి పంచలేము, అందరు సరిపోదు కూడా కుటుంబానికి. చిన్న ఫోన్ కాల్ చేస్తే వాళ్ళ హాస్పిటల్ ఇష్యూ అన్నా క్లియర్ అవ్వాలన్న తపనతో ఎలక్షన్ సాంగ్స్ రాసిన సార్. నా స్వార్థమైన అంశం అది సార్. నన్ను ఏ టైంలో తెలుగుదేశం పార్టీకి మీరు పాట రాశారు, ఇటు మరి వైఎస్ఆర్ రేవంత్ రెడ్డి గారు ఉన్న అధికారంలో కాంగ్రెస్ పార్టీకి మీరు రాశారు. అంటే ఆ పాట రాస్తున్నప్పుడు వెనక ఒక ఉద్దేశం ఉంటుంది కదా సార్. మన చిన్న పేద జీవితాలు, చిన్న యూట్యూబ్ వీడియోనే మేము అదే సినిమా అనుకుని బతికే ప్రపంచం మాది. ఈ ప్రపంచానికి ఆకలికి సంబంధించిన ధైర్యాలు అందరికీ ఉన్నాయి, ఆరోగ్యానికి సంబంధించిన ధైర్యం ఎవరికి లేదు. ఏ క్షణాన ఏ చెడు వార్త పలకరిస్తుందో తెలియదు. అది వచ్చినప్పుడు కనీసం ప్రయత్నం చేసే దమ్ము కూడా మన దగ్గర లేదు. ఆ ప్రయత్నానికి తోడ్పడే ఒక కాలం ఉంటుంది కదా సార్. అంతే కదా. ఈ పాట రాసిన బుల్లెట్ లక్ష్మణ్కి ఇంత అవసరం వచ్చింది, అతను ఏదో అతని టీంలో కుర్రాడు చాలా ఇదయ్యాడు, అతనికి హెల్ప్ చేయండి అంటే దానికి తోడ్పడాలనే అంటే అది నా మెయిన్ స్వార్థం సార్. అంటే నా టీంకి, మా కుటుంబానికి, నా చిన్న ప్రపంచం. వాళ్ళు నేను చిన్న వ్యక్తి, నన్ను వాళ్ళు రాజులాగా చూస్తారు. ఇప్పుడు నల్గొండ గద్దర్ పాట మరి రేవంత్ రెడ్డి చాలా ఇష్టం. గద్దరన్న ఇది సంగతి అంటే ఆయన ఆ సాన్నిహిత్యంతో ఆయన చెప్పొచ్చు సార్. గద్దరన్న నా లైఫ్లో చాలా మెయిన్ టర్నింగ్ పాయింట్ సార్. నన్ను పొలిటికల్గా ఫస్ట్ రాయగలవని నమ్మింది కట్ట సుధీర్ అన్న. నువ్వు రాయగలవని, నాకు అప్పుడే రాయలేదు సార్. బట్ నన్ను చేయబట్టి నడిపించింది గద్దరన్న సార్. అంటే అందరం రాస్తాము, అంత బలమైన వ్యక్తి నా చేయి పట్టుకున్నాడు కనుక నా పేరు నిలబడ్డా సార్. అంటే మన పాట గొప్పతనం మీరు చెప్తున్నారు. గద్దర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే రైటర్ని గౌరవించడం. భయపడతా సార్, పాటకు భయపడతాడు. అంటే పాట అనే విషయానికి వచ్చేవరకల్లా ఆయన వయసు, ఆయన స్థాయి అన్ని పక్కన పెట్టేసి గిట్ల ఉంటారు సార్ ఆయన. అది చాలా గ్రేట్ క్వాలిటీ సార్. అంటే పాటకు భయపడినోడే, పాటకు భయపడే వ్యక్తి మాత్రమే పాటను గెలిపించగలడు. ఎందుకంటే దాన్ని చెడగొడుతున్న కానీ భయం ఉన్నప్పుడే అది నిలబడుతుంది కదా సార్. ఆ భయం అన్న లోపల ఉంటుంది సార్, గద్దరన్న లోపల. నేను అంటే అది రేర్ సార్. అంటే ఆర్థికంగా, గౌరవంగా అన్నీ స్థిరపడ్డ వ్యక్తికి ఆ క్వాలిటీ ఉండడం అనేది గ్రేట్ సార్ అనిపిస్తుంది. అంటే మాలాంటి వాళ్ళకు ఉండాలి, ఎదగాలనుకున్న వాళ్ళకు, స్థిరపడాలనుకున్న వాళ్ళకు. స్థిరపడ్డాక అన్ని విధాలుగా సెటిల్ అయిన వ్యక్తికి ఆ భయం ఏందని ఆశ్చర్యపోయింది సార్. సో అన్నకి ఏ పాట రాసినా కూడా ఆ తపనకు మ్యాచ్ అయినట్టు రాయాలి. ఇంకోటి శంఖములాగా ఉంటుంది ఆయన గొంతు, అందులో కంచు కంఠం అది చెప్పాలంటే. అందులో మనం పాట లోపల నుంచి వస్తుంది ఆయనకి, గుండె గొంతుకులోంచి పలికిస్తాడు పాటని. ఎగ్జాక్ట్లీ సార్. ఆయన మట్టి మనస్తత్వం అనేది. సో ఆయన నమ్మడం అనేది నా లైఫ్లో ఇంకో టర్నింగ్ పాయింట్ సార్. 100% సార్. ఇప్పుడు నేను రాయబోతున్న పెద్ద సినిమా కూడా కారణం ఆయనే సార్. ఆయనే సార్ కారణం. అంటే ఆయన నిస్వార్థంగా. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది మన జీవితాన్ని వెనక మామూలేసుకుంటే కొంతమందికి మనం చాలా రుణపడి ఉంటామో అనిపిస్తూ ఉంటుంది. 100% సార్. 100% సార్. అంటే తీర్చలేని రుణం సార్. అంటే ఎందుకంటే ఆయన నమ్మడమే సార్. ఇప్పుడు నేను నన్ను నమ్మితే నేను ఇదైనా, ఇప్పుడు నమ్మితే ఇప్పుడు ఆయనకు వచ్చిన గుడ్ టైం, దేవుడు ఆయనకిచ్చిన లైట్ అది. ఇప్పుడు మట్టిలో మాణిక్యం ఉంటుందంటారండి. నిజం చెప్పాలంటే మీరు మట్టిలో మాణిక్యం అని చెప్పాలి. మరి అదే చెప్పేది, మాణిక్యాలన్నీ మట్టిలోనే ఉంటాయి. ఇప్పుడు మాణిక్యంగా మీరు ప్రకాశిస్తున్నారు అంతే.
ఇలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్.